So good morning, dear friends. My name is Goutham and I'll be dealing with Indian polity. Okay? Nilo English medium entamandi? Under English. All are English. Okay. Right. So, madam, Telugu? Don't worry. It doesn't matter. Okay? Try to make it comfortable for you also. Okay? Today, we'll get started with the Indian polity. Telangana entamandi, Andhra entamandi? Adi kuda undiga. Telangana. All Telangana. Okay. So no problem. Okay, Telangana Group 2 examination lo Indian polity ki sambandhinchi 65 bits వరకు మనకి వచ్చే అవకాశం ఉంది. 60 to 65 కదా, కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఓకే, అండ్ మనకు తెలుసు కదా, ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్లో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా స్టూడెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఇట్స్ వెరీ ఈజీ. ఒక్కసారి జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా మనం స్కోర్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా, ఎక్కడికి వెళ్ళి టీచ్ చేసినా కూడా ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ వాస్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి సంబంధించిన సెగ్మెంట్లో మాత్రం స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, ఎంత లోతుగా వెళ్ళి క్వశ్చన్ అడిగినా కూడా ఎవరో ఒకరు లేచి ఆన్సర్ చెప్తారనమాట. ఓకే, ఎందుకంటే ఇండియన్ పాలిటీ ఈజ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, చాలా యూజర్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్ కదా. సాంకేతికమైన పదాలేమి ఇండియన్ పాలిటీలో ఉండవు, టెక్నికల్ టర్మ్స్ ఏమి లేవు, పెద్ద పెద్ద జార్గన్ కూడా ఏమీ లేదు ఇండియన్ పాలిటీలో. ఓకే, డెమోక్రసీ, రిపబ్లిక్, పార్లమెంటరీ సిస్టమ్, ఇవే కదా ఇండియన్ పాలిటీలో. ఓకే, దెర్ ఇస్ నథింగ్ వెరీ డిఫికల్ట్ అబౌట్ ఇండియన్ పాలిటీ కదా. కాబట్టి ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ సొంతగా చదువుకోవచ్చు ఇండియన్ పాలిటీ. మీరు ఎవరైనా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? మీరు ఆర్ట్స్, మీరందరూ సైన్స్, బీటెక్, మీరు మేడం మ్యాథ్స్, బీటెక్. ఓకే, సో మీకు కొంచెం కొత్తగా ఉంటుందేమో, కానీ మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది ఇండియన్ పాలిటీ. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇండియన్ పాలిటీలో మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చదవడానికి, పెద్దగా కష్టం అనిపించదు కాబట్టి, కష్టమైన పదాలేమి ఇండియన్ పాలిటీలో ఉండవు కాబట్టి ఇట్ సీమ్స్ టు బి వెరీ యూజర్ ఫ్రెండ్లీ. కాబట్టి చదివేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. బట్ ప్లీజ్ రిమెంబర్, ఇండియన్ పాలిటీ ఈజ్ వన్ సబ్జెక్ట్ వేర్ యూ రిక్వైర్ టు హియర్ ద క్లాసెస్ వన్స్. ఒక్కసారి జాగ్రత్తగా క్లాసెస్ వినాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్ కాన్సెప్ట్ బేస్డ్. సబ్జెక్ట్ ఈజ్ కాన్సెప్ట్ బేస్డ్. కాన్సెప్ట్ ఆధారంగానే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇండియన్ పాలిటీకి సంబంధించి. ఓకే, సో వేరే సబ్జెక్ట్స్ లాగా ఇండియన్ పాలిటీ ఫ్యాక్ట్ బేస్డ్ ఏం కాదండి, కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్. ఓకే, మనకి ఇండియన్ హిస్టరీ కానీ ఎకానమీ కానీ కొంచెం ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువే ఉంటాయి కదా. ఆ గ్రంథం ఎవరు రాశారు, ఆయన ఎప్పుడు వచ్చాడు, ఈయన ఎవరు చంపారు, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కదా. ఓకే, కానీ పాలిటీ చాలా వరకు కూడా మనకి కాన్సెప్ట్ బేస్డ్ బిట్స్ వేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్లో. ఓకే, కాబట్టి వీ హ్యావ్ టు బీ క్లియర్ అండ్ స్ట్రాంగ్ విత్ రెస్పెక్ట్ టు కాన్సెప్ట్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, మనకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్యం అంటే కదా. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ డెమోక్రసీ, మనం డెమోక్రసీని ఎట్లా నిర్వచించుకుంటాం. ఓకే, అండ్ హౌ డు వి అండర్స్టాండ్ డెమోక్రసీ, ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఏ లక్షణాన్ని చూపించి మనం ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని మనం చెప్పుకోగలం. ఓకే, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఇన్ దిస్ గవర్నమెంట్ విచ్ మేక్స్ ఇట్ ఎ డెమోక్రసీ? ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఏ లక్షణాన్ని చూపించి మనం ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పొచ్చు? ఓటు హక్కు అనకండి, ఎందుకంటే ఓటు హక్కు అన్ని దేశాల్లో ఉంది. ప్రజాస్వామ్యం కానీ, నియంతృత్వం కానీ, రాచరికం కానీ అన్ని దేశాల్లో కూడా ఓటు హక్కు ఉంది. ఓకే, సో రాజకీయ హక్కులు, ఓటు హక్కులు, పత్రికా స్వేచ్ఛ, ఓకే, ఎన్నికల వ్యవస్థ, ఇవి కాదు. దిస్ ఈజ్ నాట్ వాట్ మేక్స్ ఎ డెమోక్రసీ. ఓకే, డెమోక్రసీ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సమ్ అదర్ ఐడియా. ఓకే, కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది ఒక కాన్సెప్ట్. మనకి ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్య వ్యవస్థకి అనివార్యమైనటువంటి ఒక కండిషన్ని గుర్తించము అని చెప్పి అంటాడు అనమాట. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ రిక్విజిట్ ఆఫ్ డెమోక్రసీ. ఏం కావాలి ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడానికి, ఆ వ్యవస్థకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటి? ఓకే, ఇలా కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఆల్సో ప్లీజ్ రిమెంబర్, ఎకానమీ ఈజ్ నాట్ అబౌట్ డేటా అండ్ ఫిగర్స్ కదా. ఎకానమీ అంటే డేటా ఫిగర్స్ కాదు కదా. హిస్టరీ అంటే డేట్స్, ఈవెంట్స్ కాదు కదా, తారీఖులు, దస్తవేజులు అవి కాదు కదా హిస్టరీ అంటే. అట్లాగే పాలిటీ అంటే కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆర్టికల్స్, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్.
ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, మనకి చాలా కోర్ట్ కేసెస్ ఉంటాయి, కొంచెం ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఉండదని కాదండి, ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ భవన్ నిర్మాణకర్త ఎవరు అని చెప్పి అడిగాడు ఒకసారి. అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ బిల్డింగ్. ఓకే, లేదా భారతదేశంలో మొట్టమొదటిసారిగా, అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని చెప్పి అడుగుతారు. ఓకే, ఆర్ హీ కెన్ ఆస్క్ యూ, 4వ సాధారణ ఎన్నికల తర్వాత భారతదేశంలో రాజకీయ పరిణామాలని గుర్తించము అని చెప్పి అడుగుతారు. ఓకే, సో ఈజ్ గోయింగ్ టు ఆస్క్ us డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్యాక్ట్ బేస్డ్. కానీ అంతకంటే ఎక్కువ మనకి ఇండియన్ పాలిటీలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది వానిలో పార్లమెంటరీ వ్యవస్థ ప్రధాన లక్షణాన్ని గుర్తించము. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్. ఫీచర్ ఆఫ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫీచర్. ప్రధాన లక్షణం అంటే ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి మనం చూపించుకోగలిగిన లక్షణం ఏంటి చెప్పగలరా? పాలిటీ. పార్లమెంటరీ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి? ఎనీ ఐడియా? ఓకే, సో ఇట్లా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, స్లైట్లీ కేర్ఫుల్. ఓకే, గవర్నెన్స్కి సంబంధించిన టాపిక్స్లో కూడా మనకి ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ ష్యూర్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్. ఓకే, కాబట్టి కొంచెం ఎక్కువ మనం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వినండి ఒకసారి జాగ్రత్తగా ఇండియన్ పాలిటీ క్లాసెస్ విని మంచిగా నోట్స్ తయారు చేసుకుని, ఓకే, ఒకసారి గట్టిగా బిట్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, పాత క్వశ్చన్ పేపర్స్ నుంచి వచ్చిన బిట్స్, ఓకే, యూ కెన్ గెట్ 95% మార్క్స్ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ. ఈజీగా ఇండియన్ పాలిటీలో 95% మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. ఇంకా ఒక 5% అటు ఇటు అవ్వచ్చు, బట్ ఒక 65 బిట్స్ వచ్చాయనుకోండి, అందులో 60+ ఇండియన్ పాలిటీ నుంచి తెచ్చుకోవచ్చు. కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకోండి, వేరే వాళ్ళకి మనకి ఒక 10 మార్కులు తేడా ఇండియన్ పాలిటీలో వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసిన క్యాండిడేట్కి, ఓకే, ప్రాక్టీస్ చేయకుండా సబ్జెక్ట్ నేర్చుకుని, లేదా సబ్జెక్ట్ నేర్చుకోకుండా ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, 50% వరకే చేశారనుకోండి, వీళ్ళకి మధ్య కనీసం ఒక 20 to 25 బిట్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఒకసారి జాగ్రత్తగా ఇండియన్ పాలిటీ వినాలి, కరెక్ట్గా వినాలి, సబ్జెక్ట్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఆ తర్వాత బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉన్నాయి రెడీగానే ఇన్స్టిట్యూట్లో. ఓకే, ఫర్ యువర్ ప్రాక్టీస్. ఓకే, సో బిట్స్ అన్నీ కూడా వీళ్ళు రెడీ చేసి మీకు ప్రాక్టీస్కి మీకు టెస్ట్స్ పెడుతూ ఉంటారు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ నేను తయారు చేసిన పేపర్సే, కాబట్టి ఎక్కువ పేపర్స్ కూడా పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అట్లాగే పాస్ట్ పేపర్స్ ఆధారంగా ఆ స్టాండర్డ్లో రూపొందించబడిన క్వశ్చన్స్ మీకు టెస్ట్గా పెడుతూ ఉంటారు. ఓకే, సో డోంట్ వరీ. ఓకే, ఐ డోంట్ నో బట్ అదర్ సబ్జెక్ట్స్, కానీ ఇండియన్ పాలిటీ వరకు మాత్రం బై ద టైమ్ యూ వాక్ అవుట్ ఆఫ్ దిస్ డోర్స్ యూ ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియన్ పాలిటీ. ఓకే, దట్స్ మై ప్రామిస్ టు యూ. ఓకే, అండ్ ఒకసారి జాగ్రత్తగా అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను మీకు కొన్ని టాపిక్స్కి నేను నోట్స్ డిక్టేట్ చేస్తాను. ఓకే, డిక్టేటింగ్ నోట్స్ ఫర్ యూ సో దట్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఓకే, అట్లాగే కొన్ని టాపిక్స్కి మీకు ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇస్తారండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టాపిక్స్ మీకు నోట్స్ రూపంలో మీకు ఉంటుంది. ఓకే, క్లాస్లో నేను డిక్టేట్ చేస్తాను నోట్స్, కాబట్టి డోంట్ వరీ. ఓకే, అండ్ బుక్స్, చాలామందికి బుక్స్ ఏం చదవాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా. ఓకే, ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ ఈజ్ ఎ గుడ్ బుక్. ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ ఉంది కదండి. ఓకే, ఆ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఈజ్ గుడ్. అది ఒకటి తీసుకోండి, క్లాస్ నోట్స్ దగ్గర పెట్టుకోండి, క్లాస్ నోట్స్ని ఆధారంగా చేసుకోండి, బేసిస్గా చేసుకోండి. ఓకే, అండ్ రిఫర్ టు ద టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ బిట్స్, దట్స్ ఇనఫ్. ఓకే, కరెంట్ పాలిటీ, రీసెంట్గా అయిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు క్లాస్లో కవర్ అయిపోతాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో లెర్న్ ద సబ్జెక్ట్ కేర్ఫుల్లీ. ఓకే, కష్టంగా కాకుండా కొంచెం ఇష్టంగా నేర్చుకోండి సబ్జెక్ట్ని. ఓకే, దెన్ ఇండియన్ పాలిటీ బికమ్స్ వెరీ ఈజీ. ఓకే, మీకు 65 to 70 మార్క్స్ ఎన్నైతే వస్తాయో, ఓకే, అందులో 65 అయితే 60+, దట్ షుడ్ బి యువర్ టార్గెట్. ఇండియన్ పాలిటీ వరకు మాత్రం టార్గెట్ ఈజ్ 60+. ఓకే, అందుకని తక్కువ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ద సిలబస్ వేర్ యూ హ్యావ్ టు జస్ట్ రీచ్ అవుట్ అండ్ టేక్ ద మార్క్స్. కొంచెం కష్టపడి మార్క్స్ తీసుకోగలిగిన సెగ్మెంట్ అనమాట. ఓకే, అదే ఎకానమీ ఇట్లాంటి సెగ్మెంట్స్ అనుకోండి, ఎక్కడో ఏదో ఒక స్టాటిస్టిక్ అడిగాడు అనుకోండి, తెలియదు. కానీ ఇండియన్ పాలిటీలో మాత్రం ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీస్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్, నథింగ్ టు వరీ. ఓకే, అండ్ విల్ గెట్ స్టార్టెడ్ విత్ ఇండియన్ పాలిటీ. ఓకే, రైట్.
ఎనీబడి ఇంతకుముందు ఎప్పుడైనా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు తీసుకోలేదు? ఆల్ ఆర్ ఫ్రెషర్సా? ఆల్ ఆఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఓన్లీ గ్రూప్ 2. ఎందుకు? వీటిని పెట్టేసి జాబ్ తెచ్చేసుకోవచ్చు కదా ఈజీగా. ఇంటర్వ్యూ కూడా లేదు దానికి. కరెక్ట్గా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకోవాలి అంటే గ్రూప్ 2 అనేది చాలా ఈజీ యాక్చువల్గా. ఓకే, నిజంగా. అండ్ ఐ హర్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ పోస్ట్స్, 500 పోస్ట్స్ ఉంటాయని చెప్పి విన్నాను. ఓకే, 663. కాబట్టి షుడ్ నాట్ మిస్ ద బస్. ఓకే, ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాదు. ఈవెన్ గ్రూప్ 1 కూడా ఈసారి ఎవరు గ్రూప్ 1 రాయట్లేదా? టార్గెట్ చేయలేదు గ్రూప్ 1 కూడా 500 పోస్ట్స్. నాకు తెలిసి లాస్ట్ 25-30 ఇయర్స్లో ఎప్పుడు రాలేదు. 500 పోస్టులతోటి ఈసారి వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్. గ్రూప్ 2 ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నాయంటే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలు 660 పోస్ట్స్ అంటే చాలు. షుడ్ నాట్ మిస్ ద బస్. ఓకే, జాగ్రత్తగా ఈ ఒక 5-6 నెలలు గట్టిగా మీరు ప్రిపేర్ అయితే ఓకే, యుల్ బి ఏబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. ఓకే, అండ్ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ మీద కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టి మంచిగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అండ్ ప్లీజ్ రిమెంబర్, ఇట్ డజంట్ కమ్ ఈజీ. 100 గంటల్లో అయిపోతుంది, ఓకే, 50 గంటల్లో అయిపోతుంది, అట్లా అవ్వదు. ఇట్ డజంట్ కమ్ లైక్ దాట్. ఓకే, సబ్జెక్ట్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్ మీకు ఏదైతే గ్రూప్ 2 ఉందో కనీసం 120 గంటలు కావాలి. ఇట్ రిక్వైర్స్ 120 అవర్స్. ఓకే, విత్ గుడ్ నోట్స్, విత్ ప్రాక్టీసింగ్ బిట్స్ టు లెర్న్ ద సబ్జెక్ట్. 120 అవర్స్ అంటే రోజుకి 2 గంటలు చొప్పున 2 నెలలు కదా. దిస్ ఈజ్ ద థింగ్ దట్ యూ రిక్వైర్ టు డూ ఫర్ ఇండియన్ పాలిటీ. ఏంటంటే ఇండియన్ పాలిటీలో మనకి సిలబస్లో కనిపించే అంశాలు తక్కువ, కనిపించినవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అంటాడు, ఒక పదం ఇచ్చాడు అంతే పార్లమెంట్ అని. అందులో పార్లమెంట్లో ఉపయోగించే పదాలు, వాటి నిర్వచనాలు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, సెన్ష్యూర్ మోషన్ అంటే ఏంటి, కట్ మోషన్స్ అంటే ఏంటి, ధన్యవాద తీర్మానం అంటే ఏంటి, అభిశంసన తీర్మానం అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. ఇదన్నట్టు అట్లాగే పార్లమెంట్ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. అట్లాగే లా మేకింగ్ ప్రాసెస్, శాసన నిర్మాణ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఓకే, అట్లాగే పార్లమెంట్లో కమిటీ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. పార్లమెంట్ విధులు, బాధ్యతలు, దాని పనితీరు గురించి తెలుసుకోవాలి. ఓకే, అట్లాగే భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఆవిర్భావ క్రమాన్ని తెలుసుకోవాలి. ఎవల్యూషన్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా, దాని మీద క్వశ్చన్స్ అడుగుతారండి. పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్షత ప్రభుత్వ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి తెలుసుకోవాలి. అమెరికాలో అధ్యక్షత ప్రభుత్వ వ్యవస్థ ఉంది కదా, వీ హ్యావ్ ఎ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ అమెరికా. ఇన్ ఇండియా వీ హ్యావ్ ఎ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. అవేంటో తెలుసుకోవాలి. ఓకే, అట్లాగే సభా హక్కులు అంటే ఏంటి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే ఏంటి, ప్రభుత్వంపై పార్లమెంట్ నియంత్రణ పద్ధతులు ఏంటి. ఓకే, ఇన్ని నేర్చుకోవాలి. వాడు ఇచ్చింది ఒకటే ఒక పదం ఇచ్చాడు అంతే, పార్లమెంట్ అని కదా. కానీ వీటన్నిటికి సంబంధించి ఈజ్ ఆస్కింగ్ అస్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, కాబట్టి ఇండియన్ పాలిటీలో మనకి కనిపించే సిలబస్ తక్కువ, కనిపించని సిలబస్ చాలా ఎక్కువ. అండ్ వాటి గురించి మనకి ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో విల్ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఇన్ అబౌట్ 120 అవర్స్. 120 అవర్స్ అయితే పడుతుంది. ఓకే, అప్పుడు దాకా మీరు ఓపిక పట్టాల్సిందే. నాలెడ్జ్ ఎక్విజిషన్ ఈజ్ డ్రాప్ బై డ్రాప్, ఇదన్నట్. ఒకేసారి కూర్చుని అంతా వచ్చేది. బాడీ బిల్డింగ్ ఒక రోజు చేయలేం కదా, రోజు 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 శ్రమించాలి. అట్లా ఇది కూడా. ఓకే, సో స్లోగా విల్ హ్యావ్ టు అక్వైర్ నాలెడ్జ్. ఓకే, సో 120 అవర్స్ టు 130 ప్లస్ ఆర్ మైనస్ 5 to 10 hours. Okay, is what we'll be taking for completion of Indian polity. Okay, and don't stretch yourself too much of material. మీరు చూడక్కర్లేదు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము చదువుకుంటాము. ఓకే, చదువుకుని మీ క్లాస్లో మీకు కావాల్సినంత మీకు ఇస్తాము. ఓకే, సో డోంట్ ట్రై టు లుక్ ఎట్ టూ మెనీ బుక్స్. ఓకే, అవసరం లేదండి. లక్ష్మీకాంత్ ఈజ్ ఎ వెరీ గుడ్ బుక్. క్లాస్ నోట్స్ జాగ్రత్త పెట్టుకోండి, లక్ష్మీకాంత్ దగ్గర పెట్టుకోండి, చదువుకోండి, చాలు. ఇనఫ్. తెలుగు మీడియం కూడా మేడం, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఓకే, అది తీసుకొని చాలు. ఇంకా వేరే బుక్స్ అన్ని కూడా తీసుకుని చదివే ప్రయత్నం చేయకండి. ఓకే, చాలా పుస్తకాలు చాలా మిస్టేక్స్ కూడా ఉంటాయి, చాలా తప్పులు కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి డోంట్ ఎక్స్టెండ్ యువర్ సెల్ఫ్ టూ మచ్. స్టిక్ టు ఏ గుడ్ బుక్ అండ్ స్టిక్ టు ద క్లాస్ నోట్స్. ప్రాక్టీస్ బిట్స్ సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ విల్ బి గెటింగ్ స్టార్టెడ్ ఫర్ ఇండియన్ పాలిటీ. ఓకే, సో ఫస్ట్ పాలిటీ అన్న పదానికి అర్థం ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ పాలిటీ? ఓకే,
లాట్ ఆఫ్ పీపుల్ టెన్ టు అండర్స్టాండ్ పాలిటీ ఇన్ ఎ డిఫరెంట్ వే. చాలామందికి పాలిటీ అంటే ఒక దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ, ఓకే, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అని కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది పాలిటీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ స్వరూపం అని దీన్ని అర్థం చేసుకుంటారు. ఓకే, హౌ డు యూ అండర్స్టాండ్ ద టర్మ్ పాలిటీ? ఫస్ట్ మీకు తెలుసు కదా, పాలిటీ అనే ఈ పదం పాలిస్ అన్న పదం నుంచి ఆవిర్భవించింది. ద టర్మ్ పాలిటీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ టర్మ్ పాలిస్. ప్లీజ్ టేక్ డౌన్, కొంచెం రాసుకోండి. పాలిటీ, the term polity is derived from the Greek term polis. Polity అన్న పదం గ్రీక్ పదమైన పాలిస్ నుంచి ఆవిర్భవించినది. The term polity is derived from the Greek term polis, which means a city state. Which means a city state. Which means a city state. Okay? Now what exactly is a city state? నగర రాజ్యం అంటారండి దీని తెలుగులో. సిటీ స్టేట్ అంటే నగర రాజ్యం అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, స్టేట్ అంటే రాజ్యం, సిటీ స్టేట్ అంటే నగర రాజ్యం. Now please remember that today we have independent countries, isn't it? India is an independent country కదా, isn't it? ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ స్టేట్. ఆధునిక కాలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్వతంత్ర దేశాలని రాజ్యాలు అని పిలుస్తారన్నమాట. ఓకే, సో ద ఇండిపెండెంట్ స్టేట్స్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ టుడే, ఓకే, ఆర్ కాల్డ్ యాజ్ కంట్రీస్. యాక్చువల్గా ఇట్ ఈస్ ద స్టేట్ విచ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్. మనం వాడాల్సిన పదం స్టేట్. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ పాలిటీలో రాజ్యం, స్టేట్ అన్న పదానికి రకరకాల సందర్భాల్లో రకరకాల అర్థాలు ఉంటాయి. ఇట్ హస్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్. ఓకే, సో ఒక కాంటెక్స్ట్లో స్టేట్ అంటే ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ స్టేట్, అంటే ఒక స్వతంత్ర దేశం. ఓకే, దాన్ని స్టేట్ అంటారు. నార్మల్గా స్టేట్ అన్న పదానికి అర్థం ఇదే. కానీ ఇంకొక సందర్భంలో, ఇంకొక కాంటెక్స్ట్లో స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా. ఇట్స్ ఎ సబార్డినేట్ పొలిటికల్ యూనిట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం కాకుండా మనం ఏర్పాటు చేసుకున్న దిగువ స్థాయి పరిపాలనా విభాగాలని రాష్ట్రాలని చెప్పి పిలుచుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇట్స్ ఏ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్, స్టేట్ అంటే ఎ సబార్డినేట్ పొలిటికల్ యూనిట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ రిమెంబర్. ఓకే, సో మనం ఫెడరేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే సెంటర్ గురించి, స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ ఆఫ్ కేరళ కదా. ఇట్స్ ఎ సబార్డినేట్ పొలిటికల్ యూనిట్, ఒక దిగువ స్థాయి పరిపాలనా విభాగం స్టేట్. ఓకే, అదొక అర్థం వస్తుంది. అట్లాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అక్కడ స్టేట్కి కంప్లీట్గా వేరే నిర్వచనం ఉందన్నమాట. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ డెఫినేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో 12 నుంచి 35 ఆర్టికల్స్ మధ్య పొందుపరచబడి ఉన్నాయి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to 35 ఇన్ పార్ట్ 3. ఆర్టికల్ 12 డిఫైన్స్ ఎ స్టేట్. ప్రాథమిక హక్కుల్లోని 12వ అధికరణ రాజ్యం అన్న పదాన్ని నిర్వచిస్తుందన్నమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ ప్రకారం స్టేట్ అంటే యూనియన్ గవర్నమెంట్, యూనియన్ పార్లమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, ఆల్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆల్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ ఆల్ బాడీస్ రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్, అన్నీ కలిపి స్టేట్. అర్థమైందండి? కేంద్ర ప్రభుత్వము, కేంద్ర పార్లమెంట్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర శాసన వ్యవస్థలు, అన్ని స్థానిక ప్రభుత్వాలు మరియు ప్రభుత్వం ద్వారా నియంత్రించబడుతున్న సంస్థలు అన్నీ కలిపి స్టేట్. అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి స్టేట్ అంటే గవర్నమెంట్ అండ్ ఆల్ ఇట్స్ ఏజెన్సీస్, ప్రభుత్వము మరియు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థలు కలిపి స్టేట్. ఓకే, సో ఇన్ ద చాప్టర్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్, the term state assumes a completely different meaning. Okay,
ఇట్ అస్యూమ్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్. ఇంగ్లీష్ మీడియమా మేడం, తెలుగు మీడియమా? ఓకే, రండి కూర్చోండి. తర్వాత మిమ్మల్ని సెగ్రిగేట్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం తోటి, డోంట్ వరీ. ఓకే, తర్వాత మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తారు. ఓకే, సో డోంట్ వరీ, బట్ వీల్ ట్రై. ఈ లోపల డిఫరెన్షియేట్ అయ్యేంత వరకు బైలింగ్వల్గానే చెప్పుకుందాం, ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి చెప్పుకుందాం. ఓకే, సపరేట్ చేసేంత వరకు ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ దే విల్ సపరేట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బ్యాచెస్. ఓకే, సో ప్రాథమిక హక్కులకి సంబంధించిన భాగంలో పార్ట్ 12 స్టేట్కి ఒక కంప్లీట్ డిఫరెంట్ నిర్వచనం ఇస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ పార్లమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, ఆల్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆల్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ ఆల్ బాడీస్ రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వం మరియు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సంస్థలు కలిపి రాజ్యం, ప్రాథమిక హక్కులకి సంబంధించి. ఓకే, అదే ఫెడరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అక్కడ స్టేట్ అంటే ఇట్ ఈస్ ఎ డిస్టింక్ట్ పొలిటికల్ యూనిట్ ఫ్రమ్ ద సెంటర్ స్టేట్. ఓకే, అప్పుడు స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ అప్పుడు వస్తాయన్నమాట. ఓకే, అట్లా కాకుండా నార్మల్గా స్టేట్ అంటే ఇండియన్ పాలిటీలో ఒక స్వతంత్ర దేశం అని అర్థం, ఒక ఇండిపెండెంట్ కంట్రీ. కాబట్టి మనకి కాంటెక్స్ట్ని బట్టి మనం స్టేట్ అన్న పదాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ప్రాథమిక హక్కుల గురించి చర్చించుకుంటున్నాం అనుకోండి, అప్పుడు స్టేట్ అంటే గవర్నమెంట్, ఓకే అని అర్థం అనమాట. ద స్టేట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డిస్క్రిమినేటింగ్ అని చెప్పి ఆర్టికల్ 15లో ఉంది. 15వ అధికరణలో రాజ్యం వ్యక్తుల మధ్య వివక్షతని చూపరాదు అని ఒక పదం ఉంది. అంటే ఇక్కడ రాజ్యం అంటే ఏంటండి? ప్రభుత్వం మరియు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అన్నీ కలిపి. ఆర్ యు విత్ మీ? ఓకే, సో ఇలా కాంటెక్స్ట్ని బట్టి స్టేట్ అన్న పదానికి అర్థం మారిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఏన్షియంట్ గ్రీక్ పీరియడ్లో, ప్రాచీన గ్రీక్ నాగరికతలో వాళ్ళు నగర రాజ్యాలని ఏర్పాటు చేసుకున్నారు, సిటీ స్టేట్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏంటి? ఒక్కొక్క సిటీ ఒక్కొక్క ఇండిపెండెంట్ కంట్రీ లాగా. ఓకే, మీకు ఏదైనా తెలుసా ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ గ్రీక్ సిటీ స్టేట్? ఏదైనా ఒక్క ఎగ్జాంపుల్. ఆ గ్రీక్ సిటీ స్టేట్ పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది రీసెంట్గా. ఏథెన్స్ పేరున్నారా? ఏథెన్స్. స్పార్టా పేరున్నారా? స్పార్టా, ఏథెన్స్, డెల్ఫీ, కోరిండమ్, మ్యాసిడోనియా. అలెగ్జాండర్ పుట్టాడు చూసారా, మ్యాసిడోనియా, అది కూడా ఒక గ్రీక్ నగర రాజ్యం అండి. ఓకే, ఇలా గ్రీక్ నగర రాజ్యాలని వాళ్ళు పాలిస్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, పాలిస్కి సంబంధించిన పరిపాలన వ్యవహారాలని పొలిటికా అని చెప్పి అనేవాళ్ళు. పాలిస్కి సంబంధించిన పరిపాలన వ్యవహారాలని పొలిటికా అని చెప్పి అనేవాళ్ళు. దాని నుంచి పుట్టిన పదం పాలిటిక్స్. దాని నుంచి పాలిటీ అన్న పదం ఆవిర్భవించింది అనమాట. కాబట్టి పాలిటీ అన్న పదానికి ఆధారం ఏంటంటే గ్రీక్ నగర రాజ్యాలైనటువంటి పాలిస్. దట్ ఈస్ ద టర్మ్ విచ్ ఈస్ ద బేసిస్ ఫర్ ద టర్మ్ పాలిటీ. ఓకే, సో అయితే ఇవాళ ఆధునిక కాలంలో పాలిటీ అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థని సమగ్రంగా పాలిటీగా వర్ణిస్తారు అన్నమాట. Polity is considered to be a comprehensive term which describes the political system in a country. Okay, please take down. In the modern times, Telugu cheptanandi, don't worry. In the modern times, the term polity indicates the nature of a political system. The nature of a political system present in a state. ఆధునిక కాలంలో పాలిటీ అనగా ఒక రాజ్యంలో ఏర్పాటు చేయబడిన సమగ్ర రాజకీయ వ్యవస్థ. ఓకే, రైట్.
సో ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ టర్మ్ విచ్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ఎ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఎ స్టేట్. సో ఒక రాజ్యంలో స్టేట్. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనం రాసుకున్న ఈ పాయింట్లో స్టేట్ అన్న పదానికి అర్థం ఏంటి? ఒక స్వతంత్ర దేశం, అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఒక స్వతంత్ర దేశంలో ఏర్పాటు చేసుకున్న ఒక సమగ్రమైన రాజకీయ వ్యవస్థని పాలిటీగా మనం వర్ణించుకుంటూ ఉన్నాం. ఇట్స్ ఎ టర్మ్ నౌ విచ్ డిస్క్రైబ్స్ ద కాంప్రహెన్సివ్ నేచర్ ఆఫ్ ఎ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఎ స్టేట్. స్టేట్ అంటే ఏంటండి? స్టేట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్వతంత్ర దేశం. స్టేట్ అనే ఈ రాజకీయ వ్యవస్థకి 4 ప్రధాన అంశాలు ఉంటాయి. ఇట్ హ్యాస్ 4 ఫండమెంటల్ ఎలిమెంట్స్. సో వాట్ ఎవర్ వీ టుడే కాల్ యాజ్ అ స్టేట్, ఇట్ హ్యాస్ 4 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఓకే, ద ఫస్ట్ వన్ ఇస్, సార్ మీకు గుర్తుందా? ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్టేట్, పాపులేషన్. ప్రజలు కావాలి కదా. రెండవది ప్రదేశం, టెరిటరీ. మూడవది గవర్నమెంట్, ప్రభుత్వం. నాలుగవది సావర్నిటీ, సార్వభౌమాధికారం. ఈ 4 అంశాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థని రాజ్యం అని పిలుస్తారనమాట. ప్లీజ్ టేక్ డౌన్. ఎ స్టేట్ ఈజ్ ఎ పొలిటికల్ ఎంటిటీ. ఎ స్టేట్ ఈజ్ ఎ పొలిటికల్ ఎంటిటీ that has 4 fundamental elements. 4 fundamental elements called population, territory, government, and sovereignty. తెలుగు రాసుకోండి. రాజ్యం అనగా ప్రభుత్వం, ప్రజలు, ప్రదేశం. రాజ్యం అనగా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం మరియు సార్వభౌమాధికారం కలిగి ఉన్న ఒక రాజకీయ వ్యవస్థ. ఓకే, సో మనకి ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాణిలో ఆధునిక కాలంలో రాజ్యంలో ప్రధానమైన అంశం అయినదేంటో కానిదేంటో గుర్తించమని చెప్పి ఇస్తుంటాడు అన్నమాట. ఓకే, సో ఈ 4 ఫీచర్స్ కావాలి: పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్ అండ్ సావర్నిటీ. ఓకే, ఆయన ఇంకో ఏదో ఇస్తాడు, రాజ్యాంగం కావాలా అక్కర్లేదా, ఓకే, రిపబ్లిక్ అయి ఉండాలా అక్కర్లేదా, ఇలా ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఒక రాజ్యానికి కావాల్సిన 4 ప్రధాన అంశాలు ఏంటి అంటే ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం మరియు సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే, సావర్నిటీ అంటే ఇండిపెండెన్స్. సావర్నిటీ సింప్లీ ఇండికేట్స్ ఇండిపెండెన్స్. ఓకే, భారతదేశం ఒక స్వతంత్ర దేశం కదండి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్వతంత్ర తత్వాన్ని సావర్నిటీ అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, ఇదేంటో మనం ఇంకా క్లియర్గా ప్రవేశిక చూసినప్పుడు చూద్దాం. విల్ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సావర్నిటీ మోర్ క్లియర్లీ వెన్ విల్ లుక్ ఎట్ preamble to the Indian Constitution. Okay, as of now just understand very simply that sovereignty indicates independence of a political unit to take its decisions. తన సొంత నిర్ణయాలు తాను తీసుకోగలిగిన అధికారం కలిగి ఉన్న ఒక రాజకీయ వ్యవస్థకి సార్వభౌమాధికారం ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఇవాళ రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది కదా. ఇండియా ఎవరిని సపోర్ట్ చేసింది? ఎవరైనా సపోర్ట్ చేసిందా? ఎవరిని సపోర్ట్ చేయలేదు. ఏమంటుంది ఇండియా? మేము న్యూట్రల్గా ఉండాలి అనుకుంటున్నాం అంటుంది. ఓకే, అమెరికా ఏమంటుంది? కాదు, రష్యా చేసినటువంటి ఈ దురాగతాన్ని మీరు ఖండించాలి, మీరు విమర్శించాలి, మీరు వ్యతిరేకించాలి అని చెప్పి అమెరికా అంటుంది. ఇండియా ఏమంటుంది? మేమేం చేయాలనుకుంటున్నామో అది మా ఇష్టం, అది మా సార్వభౌమాధికారం. ఇట్ ఈస్ అవర్ అథారిటీ, అవర్ పవర్ టు టేక్ అవర్ డెసిషన్. దట్ పవర్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ ఈస్ కాల్డ్ యాజ్ సావర్నిటీ. ఓకే, ఒక రాజ్యానికి కావాల్సిన 4 లక్షణం ఇదండి. ఓకే, ప్రజలు కావాలి, ప్రదేశం కావాలి, ప్రభుత్వం కావాలి, తన సొంత నిర్ణయాలు తాను తీసుకోగలిగిన అధికారం ఆ రాజ్యానికి ఉన్నప్పుడే దాన్ని మనం ఒక రాజ్యంగా గుర్తించగలం. వీ కెన్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ స్టేట్ ఓన్లీ వెన్ ద స్టేట్ హ్యాస్ independent power, authority to take its own decisions. Okay, that is called as sovereignty. Got it?
ఓకే, సో దీన్ని ఒక రాజ్యం అని చెప్పి పిలుచుకుంటాం అన్నమాట. ఆధునిక కాలంలో ఇన్ ద మోడర్న్ టైమ్స్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ దీస్ స్టేట్స్. ఓకే, వీటన్నిటిని స్టేట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఓకే, ద ఇండియన్ స్టేట్, ద అమెరికన్ స్టేట్, ద పాకిస్తాన్ స్టేట్. ఓకే, నేషన్ అంటే ఏంటి? జాతి. జాతి అంటే ఏంటి? ఎనీ ఐడియా? ఈజ్ ఇండియా ఏ నేషన్ ఆర్ నాట్? ఇండియా ఒక నేషనా కాదా? నేషనే కదా. నేషన్ అంటే ఏంటి? 4 ఇవ్వనా? ట్రై చేస్తారా? ఏబిసిడి. ఓకే, వదిలేండి, అప్పుడే ఎందుకు, మెల్లిమెల్లిగా తర్వాత ఏబిసిడిలో అట్లాగో వస్తాయి. నేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఈచ్ అదర్. ఓకే, అందరం ఒకటే అని ఒక ఐక్యతా భావన కలిగి ఉన్న ఒక జన సమూహాన్ని జాతి లేదా నేషన్ అని చెప్పి అంటాం అనమాట. దట్ ఈస్ హౌ వి డిస్క్రైబ్ ఏ నేషన్. ఇప్పుడు మనందరం ఇండియన్స్, వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ఒక ప్లెడ్జ్ తీసుకుంటాం కదా. భారతదేశ ప్రజలందరూ నా సోదరి మనం ఏదో ఉంది కదా, ఇజంట్ ఇట్? ఇట్లా భారతదేశం ప్రజలందరూ ఒకటే, అందరూ కూడా ఒకరితోటి మరొకరు ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారు అనే ఒక ఐక్యత భావన కలిగి ఉన్న ఒక జన సమూహాన్ని జాతి లేదా నేషన్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్. ఏ నేషన్ ఈజ్ a group of people who share nation is a group of people who share a sense of belonging to each other. Okay, who share a sense of belonging to each other. Okay, so please take down Telugu. అందరూ ఒకటే మరియు అందరి మధ్య ఒక సంబంధం ఉన్నది అనే భావన కలిగి ఉన్న వ్యక్తుల సమూహాన్ని జాతిగా వర్ణిస్తారు. బ్రాకెట్లో నేషన్ అని రాసుకోండి. కొన్నిసార్లు వ్యక్తుల సమూహాన్ని జాతిగా వర్ణిస్తారు. ఓకే, బ్రాకెట్లో నేషన్ అని రాసుకోండి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మీకు ఇంగ్లీష్లో పదాలు ఇచ్చేస్తారండి ఎగ్జామినేషన్లో. ఓకే, క్వశ్చన్ పేపర్ ఈజ్ ఫస్ట్ సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు. ఓకే, కాబట్టి కలిగి ఉన్న వ్యక్తుల సమూహాన్ని జాతిగా వర్ణిస్తారు. ఓకే, రైట్. అయితే అందరం ఒకటే అనే ఒక భావన ఒక వ్యక్తుల సమూహానికి ఉందనుకోండి, దాన్ని మనం ఒక నేషన్ అంటాం అనమాట. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఈచ్ అదర్. ఓకే, ఇదొక మానసిక భావన కదా, ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఇది. ఓకే, సో అందరం ఒకటే అనే ఈ భావనని, ఈ సైకలాజికల్ ఫీలింగ్ని జాతీయవాదం అని చెప్పి అంటారు అనమాట. నేషనలిజం అని చెప్పి అంటారు. ఓకే, ద సైకలాజికల్ ఫీలింగ్ దట్ బైండ్స్ ద పీపుల్ ఇంటూ టుగెదర్నెస్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనలిజం. ఓకే, రైట్, రాసుకోండి. ద సైకలాజికల్ ఫీలింగ్ that binds a people into togetherness. The psychological feeling that binds a people into togetherness is called nationalism. Okay, ప్రజల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసే ఐక్యతా భావనను జాతీయవాదం అని పిలుస్తారు. ఓకే,
ఇదొక సైకలాజికల్ ఫీలింగ్ అనమాట, ఇదొక మానసిక భావన, అందరం ఒకటే ఓకే అనే ఒక ఫీలింగ్. అసలు ఒక వ్యక్తుల సమూహంలో ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఒక ఫీలింగ్ ఎందుకు పుడుతుంది? వై ఈజ్ ఇట్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ఏ ఫీలింగ్ కెన్ టేక్ ప్లేస్? ఇప్పుడు మనందరం ఇండియన్స్ ఒక ఫీలింగ్ మనకి అందరికీ ఉంది కదా, అందరం ఒకటే, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యం, ఇంత డైవర్సిటీ ఉన్నా కూడా we all feel that we are all Indians and our fate is intertwined కదా కదా. మనందరి భవిష్యత్తు, మనందరి తలరాత ఒకళ్ళతో మరొకళ్ళతోటి ముడిపడి ఉంది, isn't it? కదా, కాశ్మీర్కి కానీ అయిందనుకోండి ఇక్కడ మనం ఎఫెక్ట్ అవుతాం, isn't it? కేరళకి కానీ అయిందనుకోండి మనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతాం. ఏ ఒక్క ప్రాంతంలో ఏ ఒక్క డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మొత్తం దేశం అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. అవర్ ఫేట్స్ ఆర్ ఇంటర్ట్వైన్డ్. అసలు మనందరి మధ్యలో ఇలా మనమందరం ఒకటే, అందరం భారతీయులం అనే ఈ భావన ఎందుకు పుట్టిండొచ్చు? వాట్ కుడ్ బి ద రీజన్? ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఏదైనా ఒక కారణం వల్ల, ఒకే భాష అయి ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎ సింగిల్ లాంగ్వేజ్, లేదా ఇట్ కెన్ బి ఎ సింగిల్ రిలీజన్, ఓకే, లేదా దెర్ కెన్ బి ఎ కామన్ అడ్వాంటేజ్, లేదా టెరిటోరియల్ ఎఫినిటీ. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతం ద్వారా ఒక సంస్కృతి పుట్టి అందరం ఒకటే అనే ఒక భావన మనకందరికీ కలిగి ఉండొచ్చు. ఓకే, ఎ కల్చర్ విచ్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎ టెరిటోరియల్ ఎఫినిటీ ఆర్ కామన్ సఫరింగ్. ఓకే, ఉమ్మడిగా ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక పీడనాన్ని ఎదుర్కొన్నారనుకోండి, అందరం ఒకటే బాధపడుతున్నాం, అందరికీ ఒకటే పీడనం ఉంది, అందరికీ ఒకటే శత్రువు ఉంది అని ఒక భావన పుట్టొచ్చు కదా. అందరం ఒకటే అని ఒక భావన పుట్టొచ్చు కదా. సో కామన్ సఫరింగ్ అయి ఉండొచ్చు, కామన్ ఎకనామిక్ అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు, కామన్ టెరిటోరియల్ ఎఫినిటీ అయి ఉండొచ్చు, కామన్ లాంగ్వేజ్, కామన్ రిలీజన్, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఏదైనా ఒక కారణం వల్ల ఒక వ్యక్తుల సమూహంలో అందరం ఒకటే అనే ఒక భావన పుట్టిందనుకోండి, దాన్ని మనం ఒక నేషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మతాన్ని ఆధారంగా చేసుకుని అందరం ఒకటే అనే భావనతో పుట్టిన ఒక దేశం ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు. మతం ఆధారంగా అందరం ఒకటే అనే ఒక భావన పుట్టి ఒక దేశంగా ఆవిష్కరించబడినటువంటి ఒక దేశాన్ని గుర్తించండి. పాకిస్తాన్, isn't it? పాకిస్తాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలీజియస్ నేషనలిజం ఆర్ ఇస్లామిక్ నేషనలిజం. ఇస్లాం అనే ఒక మత ఆధారిత ఐక్యత భావన వల్ల ఈ దేశం పుట్టుక అయ్యిందనమాట. దాన్ని ఇస్లామిక్ నేషనలిజం లేదా రిలీజియస్ నేషనలిజం అని చెప్పి అంటారు. ఓకే, అట్లాగే ఒక భాష మాట్లాడడం వల్ల కొంతమంది వ్యక్తులలో ఒక ఐక్యత భావన వచ్చింది. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పారు ఆ దేశం పేరు, బంగ్లాదేశ్, isn't it? కామన్ లాంగ్వేజ్, బంగ్లా అనే ఒక కామన్ లాంగ్వేజ్ మాట్లాడి అందరు ప్రజల మధ్య ఒక ఐక్యత భావన పుట్టింది, అందరం ఒకటే అనే ఒక భావన పుట్టింది, తద్వారా ఒక దేశం ఆవిష్కరించబడింది అనమాట. దట్స్ లింగ్విస్టిక్ నేషనలిజం, భాషా ప్రయుక్త జాతీయవాదం. ఓకే, ఇది మత ఆధారిత జాతీయవాదం. ఓకే, అట్లాగే కామన్ అడ్వాంటేజ్, అందరం కలిసికట్టుగా ఉంటే మనకందరికీ కొన్ని ఉమ్మడి ప్రయోజనాలు చేకూరుతాయనే భావనతోటి కొన్ని ప్రాంతాలని ఏకమై ఒక దేశంగా అవతరించింది, ఒక జాతిగా అవతరించింది. ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? 13 స్వతంత్ర ప్రాంతాలు ఉమ్మడి ప్రయోజనం కోసం ఏకమై ఒక దేశంగా అవతరించాయి. అమెరికా. ఓకే, ఒకే భౌగోళిక ప్రాంతంలో నివసిస్తూ ఉండడం వల్ల తరతరాలుగా ఆ ప్రాంతంలోని ప్రజలకు ఒక ప్రత్యేక సంస్కృతి వచ్చి మేమందరం ఒకటే అనే ఒక భావన ఆ ప్రజల్లో కలిగింది. దానికి ఉదాహరణ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. వీ హ్యావ్ ఎ కల్చర్ ఇన్ దిస్ కంట్రీ కాల్డ్ హిందుస్థానీ. ఏంటంటే కామన్ సఫరింగ్, ఒక వ్యక్తుల సమూహం ఎన్నో రకాల పర్సిక్యూషన్, క్రూవెల్టీకి గురై సఫర్ అయ్యి మేమందరం ఒకటే, అందరి భవిష్యత్తు ముడిపడి ఉంది అని ఒక భావనతోటి ఒక దేశం పుట్టింది. ఉదాహరణ జ్యూస్, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూరోప్ దేశంలో ఎన్నో రకాల దురాఘాతాలకు గురయ్యారండి. చాలామంది చనిపోయారు. 1.5 మిలియన్ జ్యూస్ హత్య కాబడ్డారు అనమాట. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అన్ని చోట్ల విస్తరించి పడిపోయారు.
వాళ్ళందరూ మేమంతా ఒకటైన ఒక భావనతోటి అందరు కలిసి ఒక ప్రాంతానికి వచ్చి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, స్వతంత్ర దేశాన్ని, ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్నారు, ఇదన్నట్టు. సో కామన్ సఫరింగ్ వల్ల ఒక జాతి పుట్టచ్చు, ఏదైనా ఒక కారణం వల్ల. వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, whenever a group of people share a sense of belonging to each other, and that their destinies are intertwined, their fate is in togetherness, we call that section of people as a nation. ఓకే, సో ఏదైనా ఒక వ్యక్తుల సమూహంలో ఏదైనా ఒక కారణం వల్ల, జాతి కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు, ఏదైనా కాదు, ఓకే రైట్, అందరం ఒకటే అనే ఒక భావన కలిగి వాళ్ళందరూ కూడా సమూహంగా ఏర్పడితే దాన్ని మనం ఒక జాతి అని చెప్పి పిలుచుకుంటాం. దట్స్ కాల్డ్ యాజ్ ఎ నేషన్. ఓకే, నౌ whenever this group of people who share a sense of belonging to each other are organized under one political authority, it is called as a nation state. ఓకే, ఈ జాతి ఒక రాజకీయ వ్యవస్థ కింద ఏర్పాటు చేయబడినట్లయితే దాన్ని జాతి రాజ్యాలు అని చెప్పి పిలుస్తారు అన్నమాట. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ నేషన్ స్టేట్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ అంతా కూడా ఈ నేషన్ స్టేట్స్ని ప్రాథమిక విభాగంగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నాం. ఇండియా ఈజ్ ఎ నేషన్ స్టేట్, పాకిస్తాన్ ఈజ్ ఎ నేషన్ స్టేట్, అమెరికా ఈజ్ ఎ నేషన్ స్టేట్, చైనా ఈజ్ ఎ నేషన్ స్టేట్, ఇవన్నీ కూడా నేషన్ స్టేట్స్. కరెక్ట్, ఓకే, ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోండి పదాలు. ఓకే, సో స్టేట్ అంటే ఏంటి? 4 ప్రధాన అంశాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, అందులో గవర్నమెంట్ ఒకటి. గవర్నమెంట్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై గవర్నమెంట్? గవర్నమెంట్ రాజ్య ఆశయాలు సాధించుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఏజెన్సీని ప్రభుత్వం అని చెప్పి పిలుస్తారు అన్నమాట. ఓకే రైట్, రాజ్య ఆశయాలు సాధించడం కోసం. ఏ గవర్నమెంట్ ఈజ్ అన్ ఏజెన్సీ ఆర్ ఎ టూల్ ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రియలైజ్ ద విల్ ఆఫ్ ద స్టేట్. విల్ అంటే ఆశయం, ఆస్పిరేషన్. ఓకే, రాజ్య ఆశయాలు సాధించుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక యంత్రాంగాన్ని, ఒక ఏజెన్సీని ప్రభుత్వంగా మనం వర్ణించుకుంటాం అన్నమాట. కాబట్టి మనం ఈ దేశంగా ఏర్పడడం వెనకాల కొన్ని ఆశయాల్ని స్థాపించుకున్నాం. మనకి ఆశయాలు ఉన్నాయా? ఇండియాగా ఏర్పడడం వెనకాల మనకి ఏమైనా ఆశయాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమైనా రాసుకున్నామో ఈ ఆశయాల కోసం ఈ దేశాన్ని స్థాపించుకున్నాము అని? ఏదైనా ఏం లేవా? మనకంటూ ఏ ఆశయాలు లేవా ఈ దేశంలో? వాట్ యు థింక్? ఉన్నాయా, ఏమన్నా లేవా? ఉన్నాయి కదా. ఓకే, ఉంటాయి కదా, ఎక్కడో ఇప్పుడో ఏదో ఎవరో రాసిపెట్టి ఉంటారు. భారతదేశ ప్రజలమైన మేము ఈ దేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. We the people of India do hereby solemnly resolve to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to its citizens liberty of thought, expression, belief, faith and worship, justice, social, economic and political, equality of status and opportunity, to promote fraternity, to protect dignity, to safeguard unity and integrity. We, on this day of 26th November 1949, hereby adopt, enact and give to ourselves this constitution అని చెప్పి ఎక్కడ రాసుకున్నాం? ప్రవేశికలో రాసుకున్నాం అన్నమాట. ఇవి మన ఆశయాలు. ఈ దేశంలో మనం లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీ స్వేచ్ఛ, ఆఫ్ థాట్ ఆలోచనలు, ఎక్స్ప్రెషన్ భావ ప్రకటనలు, బిలీఫ్ నమ్మకాలలో, ఫెయిత్ విశ్వాసాలలో, వర్షిప్ ఆరాధనలో, స్వేచ్ఛ. ఇదొక ఆశయం. ఇలాంటి ఆశయాల సాధన కోసమే మనం ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆశయాల సాధన కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక యంత్రాంగం ప్రభుత్వం, గవర్నమెంట్. దాట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ వి ఎస్టాబ్లిష్ ఏ గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ ఈజ్ an agency of the state established to realize its will or aspiration. Please take down. Government is described as an agency or instrument of the state. An agency or instrument of the state
established to realize its will. Established to realize its will. Okay. Or aspirations. Will అంటే aspirations అండి. ఓకే, రాసుకోండి. రాజ్య ఆశయాలను సాధించేందుకు ఏర్పాటు చేసుకున్న రాజకీయ యంత్రాంగం లేదా ఏజెంటును ప్రభుత్వం అని వర్ణిస్తారు. Okay, and you know that governments are of various types. There are various types of governments. We have a democratic government. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండొచ్చు. We can have a dictatorship. నియంతృత్వ వ్యవస్థ ఉండొచ్చు. ఒక రాచరికం ఉండొచ్చు, మొనార్కీ. ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక రాణి చనిపోయింది కదా, ఇంగ్లాండ్లో ఒక రాచరికం ఉంది కదండి. ఓకే, ఒక రాచరికం ఉండొచ్చు. లేదా ఒక గణతంత్ర వ్యవస్థ ఉండొచ్చు. వీ కెన్ హ్యావ్ రిపబ్లిక్. ఒక పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండొచ్చు. ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండొచ్చు. ఓకే, వీ కెన్ హ్యావ్ ఏ సెక్యులర్ గవర్నమెంట్. వీ కెన్ హ్యావ్ ఎ థియోక్రటిక్ గవర్నమెంట్. ఓకే, సో మతపరమైన సిద్ధాంతాల ఆధారంగా నిర్వహించబడే ప్రభుత్వ వ్యవస్థని థియోక్రసీ అంటాం. ఓకే, రైట్. ఒక లౌకిక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా రకరకాల ప్రభుత్వ వ్యవస్థలు మనకు కనిపిస్తాయి. అన్నట్టు పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, యూనిటరీ గవర్నమెంట్ ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఓకే, సో వాటి లక్షణాలని ఆధారంగా చేసుకుని మన ప్రభుత్వాలని వివిధ రకాలుగా వర్గీకరించుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఈస్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్, అది ప్రజాస్వామ్యం కావచ్చు, రాచరికం కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, లేదా పార్లమెంటరీ సిస్టమ్ కావచ్చు, అధ్యక్షతర ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి ఎన్ ఏజెన్సీ ఆఫ్ ద స్టేట్. రాజ్యం ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం, ఒక ఎలిమెంట్, రాజ్యానికి సంబంధించిన ఒక అంశం మాత్రమే ప్రభుత్వం. ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్. ఓకే, అండ్ ప్రభుత్వంలో మీకు తెలుసు కదా, ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి. ఏంటంటే అవి లెజిస్లేచర్. ప్రభుత్వంలో ఉండే 3 అంగాలు కదా, లెజిస్లేచర్, శాసనశాఖ. దీని పని ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ లెజిస్లేచర్? చట్టాలని రూపొందించుట, శాసన నిర్మాణం, చట్టాలని రూపొందించుట. ఓకే, లా మేకింగ్ ఆర్ లెజిస్లేషన్. Okay, this is the work of legislature. So wherever there is a government, the governments are always of 3 organs. The first organ is legislature. This is the most important organ of the government. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వెనకాల కూడా ఒక కారణం ఉంది కదా, ఆశయాలు ఉన్నాయి. మన ఆశయాలు ఏంటి అనేది మనం ఈ చట్టాల ద్వారా నిర్ధారించుకోవచ్చు. మన రాజ్యాంగం కూడా ఒక చట్టమే. The constitution also is a law. It is a fundamental law, however. ఓకే, సో ఒక దేశంలో చట్టాలు రూపొందించుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ శాసన వ్యవస్థ. ఓకే, అండ్ యు నో దట్ మనకి ఇండియాలో ఒక ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కదా, ఫెడరేషన్ ఉంది, సమాఖ్య వ్యవస్థ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అండర్ నరేంద్ర మోడీ, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అండర్ కేసీఆర్, వాట్ ఎవర్. ఓకే, విల్ సీ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఓకే, సో సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంది, స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంది. అంటే ఏంటి? సెంటర్లో ఒక లెజిస్లేచర్ ఉంది, స్టేట్లో కూడా ఒక లెజిస్లేచర్ ఉంది. మన యూనియన్ లెజిస్లేచర్, కేంద్ర శాసన వ్యవస్థని ఏమని పిలుస్తున్నాం? వాట్ ఈస్ ద యూనియన్ లెజిస్లేచర్ కాల్డ్ యాజ్? ఇట్స్ కాల్డ్ యాజ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ అంటే మన సెంట్రల్ లెజిస్లేచర్, మన యూనియన్ లెజిస్లేచర్. కాబట్టి ఈ దేశంలో సర్వోన్నత చట్ట లేదా శాసన నిర్మాణ సంస్థ ఏది? పార్లమెంట్. దిస్ ఈస్ ద హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఇన్ దిస్ కంట్రీ.
ఓకే, ద హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఇన్ ఇండియా ఈస్ ద యూనియన్ లెజిస్లేచర్ విచ్ ఈస్ అవర్ పార్లమెంట్. రాసుకోండి, ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి. ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి. ఒకటి శాసన వ్యవస్థ. ద గవర్నమెంట్ is categorized into 3 organs. Government is categorized into 3 organs. 1, legislature, శాసన వ్యవస్థ. ఈ ప్రభుత్వ అంగం ప్రధాన విధి శాసన నిర్మాణము. ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ దిస్ బాడీ, of this organ rather, the fundamental duty of this organ is law making or legislation. ఈ ప్రభుత్వాంగం ప్రధాన బాధ్యత శాసన నిర్మాణం. The fundamental duty of this organ is legislation or law making. ఓకే, మీ ప్రాంతం ఎమ్మెల్యే ఎవరు సార్? మీ ఓకే, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన ప్రధాన డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే? మీరందరూ ఎమ్మెల్యేకి ఓట్లేసారా? ఓట్లేసారు. అసలు ఆయన ఏం చేయాలో కూడా తెలియకోకుండా మీరు ఆయనకి ఎవరినో భక్తులు ఆడికి ఓట్లేసి గెలిపించేసి వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే? మరి మీ ఏరియా ఎంపీ ఎవరండి? తెలిసి ఉండకపోవచ్చు. మీ ఏరియా ఎంపీ ఎవరు సార్? ఎంపీ కవిత. పోనీ ఒక ఎంపీ డ్యూటీ ఏంటి? ద డ్యూటీ ఆఫ్ ఎన్ ఎంపీ డెవలప్మెంట్ చేస్తారు మేడం. వాళ్ళు నిజంగా డెవలప్మెంట్ చేస్తారా? చేస్తే బాగుంటుంది అంటారా? ఓకే, సో పార్లమెంట్లో వాళ్ళు వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటారు, వీళ్ళు వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటారు. కూర్చుని ఏం చేస్తారు అనేది క్వశ్చన్ సార్. కూర్చుంటారు కరెక్టే. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్లో కూర్చుంటాడు. ఓకే, వెరీ గుడ్. ప్రైమరీలీ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎ లా మేకింగ్ బాడీ, అంతే కదా. కేంద్రంలో శాసనసభని ఏమని పిలుచుకున్నాం? పార్లమెంట్ అని పిలుచుకున్నాం. వీళ్ళు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే వీళ్ళు పార్లమెంట్లో కూర్చుని ప్రజల ఆశయాలకి అనుగుణంగా తగినటువంటి చట్టాలని రూపొందించాలి. సపోజ్ టు మేక్ లాస్. సో దే ఆర్ అవర్ లా మేకర్స్. ప్రజల తరపున ప్రజల ఆశయాలకి అవసరాలకి అనుగుణంగా చట్టాలు రూపొందించాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేలకి. రాష్ట్ర స్థాయిలో అయితే ఎమ్మెల్యే, కేంద్ర స్థాయిలో అయితే ఎంపీలకి ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇలా చట్టాలు రూపొందించవలసినటువంటి ఈ సభలకి, ఈ బాడీస్కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్? 4 ఇవ్వనా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏ అకౌంటబిలిటీ, జవాబుదారుతనం. బి రిప్రజెంటేటివ్, ప్రాతినిధ్యం. సి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. డి మోరల్ అండ్ రెస్పాన్సివ్, స్పందించే తత్వం మరియు నైతిక గుణం. ఒక చట్టసభకి, లెజిస్లేటివ్ బాడీకి కావలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏంటి? మీకు ఇట్లాగే ఇస్తాడండి బిట్లు గ్రూప్ 2లో. ఓకే, దిస్ ఇస్ హౌ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బిట్స్ ఇన్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఎస్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ దట్ ఎ లెజిస్లేటివ్ బాడీ షుడ్ హ్యావ్? ఇట్ షుడ్ బి ఎ రిప్రజెంటేటివ్ బాడీ. ఓకే, షుడ్ బి రిప్రజెంటేటివ్. దానికి కావాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే ప్రజలకి ప్రాతినిధ్యం వహించే సభగా అది ఉండాలి. కాబట్టే మన పార్లమెంట్కి కానీ మన అసెంబ్లీలకు కానీ మన సభ్యులని ఎన్నుకుని మన ప్రతినిధులుగా పంపిస్తున్నాం అన్నమాట. సో లెజిస్లేటివ్ బాడీస్కి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఇట్ షుడ్ బి రిప్రజెంటేటివ్. గాట్ ఇట్? ప్లీజ్ టేక్ డౌన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ is that they should be representative. శాసన వ్యవస్థలకు
కావలసిన ప్రధాన లక్షణం అవి ప్రాతినిధ్య సభలై ఉండవలెను. ఓకే, కాబట్టి మనం సభ్యులకి ఓట్లేసి ఎన్నుకుని ఈ చట్టసభలకు పంపిస్తున్నాం అన్నమాట. ఓకే, సో వీళ్ళు అదొక్కటే కాదండి, చట్టాలు రూపొందించాల్సిన బాధ్యత మాత్రమే కాదు, ప్రజల తరపున ఉండాలి. ఓకే, మన ప్రతినిధులుగా మన పక్షాన మన తరపున ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మనకి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకునేలాగా ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నించాలి. ఓకే, మనకు కావలసిన విధంగా మన ఆశయాలకు అనుగుణంగా వీళ్ళు చట్టాలు రూపొందించాలి. దానికోసం మనం ఈ చట్టసభలు ఏర్పాటు చేసుకున్నాం. యూ ఎస్టాబ్లిష్ దీస్ లెజిస్లేటివ్ బాడీస్ ఫర్ దిస్ పర్పస్. దే షుడ్ రిప్రజెంట్ అస్, దే షుడ్ రిప్రజెంట్ అవర్ ఆస్పిరేషన్స్, దే షుడ్ క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ whom they represent. This is the purpose for which we have established legislative bodies. Okay, right. And as I told you, మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో కేంద్ర శాసన వ్యవస్థ అంటే ఎవరు వస్తారు? పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఎవరెవరు వస్తారు? పార్లమెంట్ అంటే ఏమేమి వస్తాయి? ఎవరెవరు వస్తారు? ప్రధానమంత్రి వస్తాడా? ప్రెసిడెంట్, రాజ్యసభ మరియు లోక్సభ, దీస్ 3 are our పార్లమెంట్. రాసుకోండి, కేంద్ర శాసన వ్యవస్థను పార్లమెంట్ అని అంటారు. ద యూనియన్ లెజిస్లేచర్ ఈజ్ కాల్డ్ పార్లమెంట్. It consists of President, Rajyasabha. The Union Legislature is called Parliament. It consists of President, Rajyasabha and Lok Sabha. So President of India Parliament lo oka bhagam kada. కేంద్ర శాసన వ్యవస్థ అనగా పార్లమెంట్. పార్లమెంట్లో రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ ఉండును. ఓకే, అండ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎవరెవరు వస్తారు? స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో శాసన వ్యవస్థ అంటే ఎవరెవరు వస్తారు? గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. రాష్ట్ర శాసన వ్యవస్థ, రాష్ట్ర శాసన మండలి మరియు గవర్నర్, ముఖ్యమంత్రి రాండి. ఓకే, రాసుకోండి. At the state level, state legislature consists of, at the state level, legislature consists of, at the state level, legislature consists of state legislative assembly, and state legislative assembly, state legislative council and the governor. రాష్ట్ర స్థాయిలో శాసన వ్యవస్థ అనగా గవర్నర్, రాష్ట్ర శాసనసభ మరియు రాష్ట్ర శాసన మండలి. ఓకే, రైట్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే ఇండియాలో 6 స్టేట్స్లో మాత్రమే ఈ 2 సభలు ఉన్నాయండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఓకే, తమిళనాడు, కర్ణాటక, ఇట్లా ఒక 6 స్టేట్స్లో మాత్రమే ఈ 2 సభలు ఉన్నాయి. మిగిలిన 22 స్టేట్స్లో ఒక సభే ఉంది. దెర్ ఈజ్ ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ లేదండి. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అంటే 2 సభలు ఉంది, కేవలం 6 స్టేట్స్లో మాత్రమే. ఓకే, ఇలా శాసన నిర్మాణం కోసం 2 సభలు కలిగి ఉంటే దాన్ని ద్విసభ శాసన వ్యవస్థ అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, రైట్. Whenever there are 2 houses for the purposes of law making, we call that legislature as bicameral legislature. Bi ante 2,
కెమెరాస్ అంటే ఛాంబర్స్, బైకామరల్ లెజిస్లేచర్. ఓకే, బైకామరల్ లెజిస్లేచర్. బై అంటే 2, కెమెరాస్ అంటే ఛాంబర్స్. సో మనకి సెంట్రల్ లెవెల్లో బైకామరల్ ఉందా లేదా? కేంద్రంలో బైకామరల్ ఉందా లేదా? లోక్సభ, రెండు సభలు ఉన్నాయి కదా. కాబట్టి ఇండియాలో సెంట్రల్ లెజిస్లేచర్ ఈజ్ బైకామరల్. ఓకే, భారతదేశంలో కేంద్ర శాసన వ్యవస్థ ద్విసభ శాసన వ్యవస్థ, 2 సభలు ఉన్నాయి కాబట్టి. కానీ స్టేట్ లెవెల్లో 6 స్టేట్స్లో మాత్రమే బైకామరల్. ఓకే, మిగిలిన స్టేట్స్లో ఏకసభ శాసన వ్యవస్థలు ఉన్నాయన్నమాట. దే ఆర్ హ్యావింగ్ యూనికామరల్ లెజిస్లేచర్స్. ఓకే, సో ఇండియాలో 6 స్టేట్స్లో మాత్రమే బైకామరల్ లెజిస్లేచర్స్, మిగిలిన అన్ని స్టేట్స్లో యూనికామరల్ లెజిస్లేచర్స్ ఉన్నాయి. Are you with me, friends? Okay, please take down. Whenever there are 2 houses for the purposes of lawmaking, whenever there are 2 houses for the purposes of lawmaking, it is called bicameral legislature. శాసన నిర్మాణం కోసం 2 సభలు కలిగి ఉన్న ఇట్ ఈస్ కాల్డ్ బైకామరల్ లెజిస్లేచర్. శాసన నిర్మాణం కోసం 2 సభలు కలిగి ఉన్న శాసన వ్యవస్థలను ద్విసభ శాసన వ్యవస్థ అని అంటారు. Whenever there are 2 houses for the purposes of lawmaking, it is called bicameral legislature. Okay, and as I told you, భారతదేశంలో కేంద్రంలో మరియు 6 రాష్ట్రాలలో మాత్రమే ద్విసభ శాసన వ్యవస్థలు ఉన్నాయన్నమాట. రాసుకోండి. ఇన్ ఇండియా bicameral legislature is present at the union. Bicameral legislature is present at the union and in 6 states. భారతదేశంలో ద్విసభ శాసన వ్యవస్థ కేంద్రంలో మరియు 6 రాష్ట్రాలలో ఉన్నది. ఓకే, రైట్, కేంద్రంలో మరియు 6 రాష్ట్రాలలో ఉన్నది. సో మిగిలిన అన్ని స్టేట్స్లో వాట్ వీ హ్యావ్ ఈజ్ యూనికామరల్ లెజిస్లేచర్. ప్లీజ్ టేక్ డౌన్. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా, there is unicameral legislature. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏకసభ శాసన వ్యవస్థలు ఉన్నవి. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏకసభ శాసన వ్యవస్థలు. There are unicameral legislatures in the rest of the states in India. Okay. So this is what's called as legislature. The most important organ of the government is this, my dear friends. It is representative. It makes laws. So the highest lawmaking body in India is called as parliament. It's called as parliament. Okay. The second organ of the government is called as executive. Okay. Raskondi. The second organ of the government is called executive. రెండవ ప్రభుత్వ అంగాన్ని కార్యనిర్వాహక శాఖ అని అంటారు. ఓకే, రెండవ ప్రభుత్వ అంగాన్ని కార్యనిర్వాహక శాఖ అని అంటారు. ద సెకండ్ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, దీని పని ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్? చేసిన చట్టాలని అమలు చేయడం, దాన్ని అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అంటారు అన్నమాట. రాసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఎంగేజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్. రూపొందించిన శాసనాలను ఎగ్జిక్యూటివ్ ఎంగేజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్. రూపొందించిన శాసనాలను ఈ అంగము అమలు చేయును. ఎగ్జిక్యూటివ్ ఎంగేజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్. దీన్నే గవర్నెన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా అంటారు అన్నమాట. సో వాట్ ఎవర్ వీ కాల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యాక్చువల్లీ ద డ్యూటీ దట్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్. దిస్
function is also called public administration or governance. This function is also called public administration or governance. ఈ అంగము చేపట్టే బాధ్యతను పరిపాలన అని అంటారు. ఈ అంగం చేపట్టే బాధ్యతను పరిపాలన అని అంటారు. ఓకే, నా మనకి కేంద్రంలో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఉంది, ఆబ్వియస్లీ రాష్ట్రాల్లో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఉంది కదా. సో నాకు చెప్పండి, కేంద్రంలో ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, ఇంకెవరైనా వస్తారా? స్టేట్లో గవర్నర్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రేపు పొద్దున మీరు గ్రూప్ ఆఫీసర్ సార్ అనుకోండి, మీరు కూడా గవర్నమెంట్లో ఉంటారా ఉండరా? మరి మీరు గవర్నమెంట్లో ఏ అంగంలో ఉంటారు, ఏ భాగంలో ఉంటారు మీరు? ఆర్ యూ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ టుమారో? గ్రూప్ ఆఫీసర్స్ అయితే గవర్నమెంట్లో భాగమా కదా మీరు కదా? ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మొత్తం అన్ని స్థాయిలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా వేరే పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. దీన్నే బ్యూరోక్రసీ అని చెప్పి అంటారు, లేదా ఉద్యోగ బృందం అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, సో ఎగ్జిక్యూటివ్లోనే మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రాజకీయ కార్యనిర్వాహక వర్గం. అంటే ఒక నిర్దిష్టమైన కాలపరిమితితో, ఒక ఫిక్స్డ్ టర్మ్తో ప్రజలు ఆమోదించినటువంటి ఒక ఎజెండాని అమలు చేసేందుకు బాధ్యతలు చేపట్టి ఉండే ఒక ఎగ్జిక్యూటివ్. దాన్ని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఎలక్షన్స్లో ఓటేశారా? వేసారా మేడం? మీరు వేసారా? మీరు కూడా? సార్ మీరు చెప్పండి ఫస్ట్, ఏం చూసి ఓటేశారు ఎలక్షన్లో? మేనిఫెస్టో చూసి ఓటేశారు. ఓకే, సో మేనిఫెస్టోని చూసి ఓటేశారు అనమాట. అంటే మీరు ఓటేసిన క్యాండిడేట్ మంచోడే కాదో మీకు తెలుసా? పూర్తిగా తెలియదు, మేనిఫెస్టో మాత్రం చూశారు. సో మీరు ఓటేసింది రాజకీయ పార్టీకా క్యాండిడేట్కా? క్యాండిడేట్ని చూసి పార్టీకి ఓటేశారా? అయితే మీరు చూసింది క్యాండిడేట్ని, మేనిఫెస్టోని కాదు. ఇప్పుడు చెప్పండి నాకు, ఏం చూసి ఓటేశారు మీరు ఎలక్షన్స్లో? కరెక్ట్గా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. ఏం చూసి? పార్టీని చూసి కదా. ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్స్కి ముందు ప్రజలకి ఒక మేనిఫెస్టోని సమర్పిస్తుంది. మనం ఓట్లు వేసేటప్పుడు ఆ మేనిఫెస్టోని చూసి, సరే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణని బంగారు తెలంగాణగా మారుస్తాడు అన్నాడు కాబట్టి ఈయనకి ఓటేద్దాం అనుకుని ఓటేశారు. మార్చడం లేదా తర్వాత విషయం అనుకోండి. ఓకే, బట్ స్టిల్ దట్ వాస్ ద ఐడియా, ఇజంట్ ఇట్? ఆ జగన్ గారికి ఓటు వేయాలి అనుకుంటే, సరే ఏదో నవరత్నాలు అవి అన్నాడు కదా, సో అవి చూసి ఓటేస్తాం అనుకుని ఓటేసి ఉండొచ్చు ప్రజలు కదా. సో ఎలక్షన్స్కి ముందు ప్రతి రాజకీయ పార్టీ ప్రజల ముందు ఒక ఎజెండాని పెడుతుంది, ప్రజలు ఆ ఎజెండాకి ఓటేస్తారు. సో ప్రజలు ఆమోదించినటువంటి ఎజెండా, మెజారిటీ ప్రజలు ఆమోదించిన ఒక ఎజెండాని అమలు చేసేందుకు ఒక 5 years కాల పరిమితితో అధికారంలోకి వచ్చే ఒక కార్యనిర్వాహక వర్గాన్ని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అంటారు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఆర్ యు ఆల్ విత్ మీ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, యూఆర్ స్లోలీ ఎంటరింగ్ ఇన్ టు ఇండియన్ పాలిటీ. ఓకే, కాబట్టి పాలిటీ అంటే జస్ట్ ప్రజాస్వామ్యం, హక్కులు, బాధ్యతలు ఈ కాదండి కొంచెం. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. యూఆర్ జస్ట్ అండర్స్టాండింగ్ అవర్ సిస్టమ్, మన సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకే, రైట్. సో ప్రజలు ఆమోదించిన ఒక ఎజెండాని అమలు చేసేందుకు ఒక నిర్దిష్ట కాల పరిమితితో అధికారాన్ని చేపట్టి ఉండే ఒక కార్యనిర్వాహక వర్గాన్ని రాజకీయ కార్యనిర్వాహక వర్గం అని చెప్పి అంటారు అనమాట. ఓకే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇస్ దట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ విచ్ ఆక్యుపైస్ ఆఫీస్ ఫర్ ఎ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్ ఎజెండా అప్రూవ్డ్ బై ద పీపుల్. ఓకే, 5 years మీకు టైం ఉంది, మీరు ఎజెండా మీరే కదా అమలు చేసుకోండి. అమలు చేసుకున్నారా, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మీకు ఓటేస్తాం. చెయ్యలేదా, మీరు పోతారు, వేరే వాళ్ళు వస్తారు, అంతే కదా. దిస్ ఈజ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రాజకీయ కార్యనిర్వాహక వర్గం. ఇది కాకుండా ఇంకొక వర్గం ఉంది ఎగ్జిక్యూటివ్లోనే, వీళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, శాశ్వత కార్యనిర్వాహక వర్గం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. దే ఆర్ దేర్
యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ దేర్ కెరీర్, లైఫ్ లాంగ్ కెరీర్ కదా. 5 years ఉండి వెళ్ళిపోవడం ఏమి ఉండవు కదా, లైఫ్ లాంగ్ కెరీర్ కదా. వీళ్ళనే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అంటారు. సో టుమారో ఇఫ్ యూ బికమ్ Group 2 officers or Group 1 officers, you are a part of the permanent executive in the state. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలో శాశ్వత కార్యనిర్వాహక వర్గంలో, ఉద్యోగ బృందంలో మీరు భాగం. దట్స్ వేర్ యు ఆర్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. దీన్నే బ్యూరోక్రసీ లేదా ఉద్యోగ బృందం అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, సో నాకు ఇప్పుడు చెప్పండి, ఈ ఎగ్జిక్యూటివ్గా మీరు రేపు పొద్దున బాధ్యతలు చేపడుతున్నప్పుడు మీకు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్? రేపు పొద్దున మీరు బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించడానికి, సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీకు ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి? మీకు ఏ పార్టీ అంటే ఇష్టం మేడం? టీఆర్ఎస్ అంటే ఇష్టమా? కాంగ్రెస్ అంటే ఇష్టమా? కమ్యూనిస్టులు అంటే ఇష్టమా? ఏ పార్టీ ఇష్టం లేదా? మరి ఓటు ఎందుకు వేశారు? నోటాకి వేయాల్సింది, నన్ ఆఫ్ ద అబోవ్కి వేయాల్సింది. ఓకే, చెప్పండి, ఏ క్వాలిటీ కావాలి బ్యూరోక్రసీకి? మీకే పార్టీ అంటే ఇష్టం సార్? టీఆర్ఎస్. సారీ, టీఆర్ఎస్ అంటే ఇష్టం సార్. గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు, టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ విధానాలు అమలు చేస్తున్నారు. తర్వాత టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, నాకు ఈ పార్టీ అంటే ఇష్టం లేదు కాబట్టి నేను దీని విధానాలు అమలు చేయను అని అనొచ్చా మీరు? అనొచ్చా? అనకూడదు కదా. మర్యాదగా మీ రాగద్వేషాలు పక్కన పెట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాజకీయ పార్టీ విధానాలని మీరు నిష్పక్షపాతంగా అమలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన లక్షణం ఏంటంటే రాజకీయ తటస్థత ఉండాలి. పొలిటికల్ న్యూట్రాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, నేను ఈ పార్టీ అంటే ఇష్టం, నాకు ఈ పార్టీ విధానాలు అంటే ఇష్టం, ఆ పార్టీ అధికారంలోకి వస్తే నాకు సంబంధం లేదు, నేను చేయను, నా పనులు నేను చేయను అని చెప్తే కుదరదు అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ దట్ ఇట్ షుడ్ బి పొలిటికల్లీ న్యూట్రల్. పొలిటికల్ న్యూట్రాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఆర్ యు ఆల్ విత్ మీ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, సో కార్యనిర్వాహక వర్గంలోనే 2 భాగాలు ఉంటాయి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. రాసుకోండి, ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 types. Executive consists of 2 types. First, political executive. Political executive. This part of executive occupies office for a fixed term, for implementation of an agenda, approved by the people. For implementation of an agenda approved by the people. ఇంగ్లీష్ ప్లీజ్ టేక్ డౌన్, తెలుగు ప్లీజ్ టేక్ డౌన్. కార్యనిర్వాహక వర్గం 2 రకాలు. ఒకటి రాజకీయ కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం 2 రకాలు. ఒకటి రాజకీయ కార్యనిర్వాహక వర్గం. ఈ వర్గం నిర్దిష్టమైన కాలపరిమితితో ప్రజలు ఆమోదించిన ఒక కార్యాచరణను అమలు చేసేందుకు అధికారంలోకి వచ్చును. ఓకే, దీన్నే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అంటారు. అండ్ దిస్ ఇస్ రిప్రజెంటెడ్ ద సెంటర్ బై ద ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. రెండవది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. రెండవది శాశ్వత కార్యనిర్వాహక వర్గం. This part of executive
రెండవది శాశ్వత కార్యనిర్వాహక వర్గం. దిస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ occupies office on a permanent basis and forms the steel frame of administration. It is called bureaucracy. Bureaucracy. I think I better write it down, right? Okay, it's called bureaucracy, right? Telugu, please take down. శాశ్వత కార్యనిర్వాహక వర్గం. ఓకే, ఈ కార్యనిర్వాహక వర్గం శాశ్వత ప్రాతిపదికన అధికారంలో కొనసాగును. పరిపాలన వ్యవస్థలోని ప్రధానమైన బాధ్యతలను ఈ వర్గము చేపట్టును. కాబట్టి గవర్నెన్స్లో విల్ బి స్టడీయింగ్ అబౌట్ దిస్. ఓకే, ఈ సెక్రటరీస్, క్యాబినెట్స్, డిపార్ట్మెంట్స్, ఓకే, డైరెక్టరేట్స్, ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనం గవర్నెన్స్ అనే ఒక సెగ్మెంట్ ఉంది కదండి మీకు సిలబస్లో, దానిలో చదువుకుంటాం అనమాట. ఓకే, ఇట్ ఫార్మ్స్ ద సీల్ ఫ్రేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, బ్యూరోక్రసీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యు, కార్యనిర్వాహక వర్గానికి కావాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటండి? రాజకీయ తటస్థత ఉండాలి, పొలిటికల్ న్యూట్రాలిటీ ఉండాలి. రాసుకోండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ పొలిటికల్ న్యూట్రాలిటీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ పొలిటికల్ న్యూట్రాలిటీ. కార్యనిర్వాహక వర్గానికి ఉండవలసిన ప్రధానమైన లక్షణము రాజకీయ తటస్థత. ఓకే, సో గ్రూప్ 2లో ఇంతకుముందు ఎగ్జామినేషన్లో ఇచ్చిన బిట్, బ్యూరోక్రసీ అను పదము క్రింది వానిలో ప్రధానంగా దేనిని సూచించును, ఓకే అని చెప్పి ABCD ఇచ్చాడనమాట. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ, ఇజంట్ ఇట్? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, కమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అకౌంటబుల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఇచ్చాడండి. ఓకే, ఆన్సర్ ఏంటి? పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. శాశ్వత కార్యనిర్వాహక వర్గాన్ని మనం బ్యూరోక్రసీ అని చెప్పి అంటారు. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, బ్యూరోక్రసీ అనే పదాన్ని. ఓకే, రైట్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, కేంద్ర కార్యనిర్వాహక వర్గం అంటే అందులో మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి, అటార్నీ జనరల్, అట్లాగే మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిపి దే కమ్ అండర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. రాసుకోండి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడ్స్ కేంద్ర కార్యనిర్వాహక వర్గం అనగా యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంటు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, అటార్నీ జనరల్, ఓకే, అండ్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరియు కేంద్ర ఉద్యోగ బృందము,
అండ్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరియు కేంద్ర ఉద్యోగ బృందము. ఓకే, మరి ఎలక్షన్ కమిషన్ వస్తుందా? యూనియన్ ఎగ్జిక్యూటివ్లో వస్తుందా రాదా ఎలక్షన్ కమిషన్? రాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. సో కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఎలక్షన్ కమిషన్ రాదు. ఇవి మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అటార్నీ జనరల్ కూడా వస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం. స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడ్స్ గవర్నర్, State Council of Ministers headed by Chief Minister, State Council of Ministers headed by Chief Minister, Advocate General, okay, మరియు అండ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరియు రాష్ట్ర ఉద్యోగ బృందము. ఓకే, మరియు రాష్ట్ర ఉద్యోగ బృందం, వీళ్ళందరూ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్. అండ్ దర్ ఆర్ సమ్ బాడీస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ బాడీస్. ఎలక్షన్ కమిషన్ ఉందండి, ఇండిపెండెంట్ బాడీ అది. ఓకే, రైట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, యూపీఎస్సీ ఉంది కదా, ఇదన్నట్టు. అది కేంద్ర మరియు రాష్ట్రలకి కూడా ఉమ్మడిగా ఉండే అఖిల భారత సర్వీసులకి నియామకాలు చేపడతాయి. కాబట్టి దాన్ని కూడా ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. రైట్, నెక్స్ట్ థర్డ్ ఆర్గన్ ఏంటి? జ్యుడిషియరీ, న్యాయశాఖ. దీని పని ఏంటి? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ జ్యుడిషియరీ? ఎవరిని కాపాడుతుంది? అమలు చేస్తుంది. అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్. ఓకే, రివ్యూ. ఓకే, లాస్ రివ్యూ చేస్తుంది. ఓకే, రిమెంబర్ ద డ్యూటీ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. చట్టాలకి అర్థ వివరణ చేసే బాధ్యత న్యాయశాఖది. రాసుకోండి, ద డ్యూటీ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. The duty of judiciary is interpretation of laws. Interpretation of laws. న్యాయశాఖ చట్టాలకు అర్థ వివరణ చేసే బాధ్యతను కలిగి ఉండను. అర్థ వివరణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. ఓకే, అర్థ వివరణ అంటే ఏంటి? చట్టాలు కి మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఓకే, చట్టాలకి మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక చట్టం చేసింది పార్లమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిర్బంధ చట్టం. విన్నారా మీరు చట్టం గురించి? ఇలాంటి చాలా చట్టాలు మన పార్లమెంట్ చేసింది కదా. మన అసెంబ్లీ కూడా చాలా చట్టాలు చేస్తుంది, పార్లమెంట్ కూడా చాలా చట్టాలు చేస్తుంది. స్థానిక లేదా ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్న అంశాలపై మన స్టేట్ లెజిస్లేచర్ లాస్ చేస్తుంది అనమాట. జాతీయ నేషనల్ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై మన పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. So our state legislature makes laws on importance among subjects which are of regional consequence. Okay, and the national parliament will make laws for subjects which are of national importance, obviously. Ante kada annat. So atlage state government ki state government adhikaralu unnai. Okay, state executive adhikaralu unnai. Central executive adhikaralu unnai. Evari adhikaralu vallavi, evari బాధ్యతలు వాళ్ళవి, ఎవరి అధికారుల పరిధి వారిది. The state government and the central government have their own powers, their own responsibilities and their own jurisdictions. ఎవరి jurisdiction వాళ్ళది. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి అంశాలపై అధికారాలు ఉన్నాయి? ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ద స్టేట్స్? కేసీఆర్ ఎక్కువ వేటి గురించి మాట్లాడుతూ ఉంటాడు? కేసీఆర్ రైతులు అంటే ఏంటి? అగ్రికల్చర్. ఇంకా ఇంకేం మాట్లాడతారు కేసీఆర్ ఎంతసేపు? ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఇరిగేషన్, నీటిపారుదల, స్టేట్ సబ్జెక్ట్. ఓకే, లా అండ్ ఆర్డర్, స్టేట్ సబ్జెక్ట్. మున్సిపాలిటీస్, స్టేట్ సబ్జెక్ట్. పంచాయత్స్, స్టేట్ సబ్జెక్ట్.
ఇలా కొన్ని సబ్జెక్ట్స్ అన్ని స్టేట్స్కి ఇచ్చారు. కొన్ని సబ్జెక్ట్స్ సెంట్రల్ సబ్జెక్ట్స్, విదేశీ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, ఓకే, కరెన్సీ, కాయినేజ్, కమ్యూనికేషన్, రైల్వేస్, సెంట్రల్ సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద యూనియన్ సబ్జెక్ట్స్. సో ఎవరి అధికారాలు వాళ్ళవి. అట్లాగే స్టేట్ సబ్జెక్ట్స్ మీద చట్టాలు రూపొందించే అధికారం స్టేట్ లెజిస్లేచర్స్కి ఉంది. యూనియన్ సబ్జెక్ట్స్కి సంబంధించి చట్టాలు రూపొందించే అధికారం యూనియన్ పార్లమెంట్కి ఉందన్నమాట. సో లా మేకింగ్ పవర్స్ ఆర్ డివైడెడ్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, ద థర్డ్ ఆర్గన్ ఈస్ జ్యుడిషియరీ. వీళ్ళ పని ఏంటి? చట్టాలకి అర్థాన్ని వివరించడం, ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఏ బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం వచ్చిందనుకోండి, వీళ్ళిద్దరు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుంది? చట్టం ప్రకారం ఏ కరెక్ట్, బి తప్పు అని చెప్తుంది అనమాట. ఇక్కడ కోర్టు ఏం చేస్తుందండి? చట్టానికి అర్థాన్ని వివరిస్తుంది అనమాట. ఎక్స్ప్లెయినింగ్ ద మీనింగ్ ఆఫ్ ద లాస్. దాట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ. ఓకే, ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డివిసి. చాలా ఫేమస్ యాక్ట్ ఇది. ఏ ఇయర్లో రూపొందించింది పార్లమెంట్? ఏ ఇయర్లో ఈ చట్టాన్ని పార్లమెంట్ రూపొందించింది? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అండి, గృహహింస నిర్బంధ చట్టం, 2005. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన చట్టం అండి ఇది. ఓకే, అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోవాలి, అంతకంటే మోర్ ఇంపార్టెంట్లీ అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి ఈ చట్టం గురించి. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఇళ్లల్లో మహిళలని కొట్టకూడదు. ఓకే, ఉమెన్ షుడ్ నాట్ బి బీటన్ ఎట్ ద హౌస్ హోల్డ్. ఓకే, మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఆంటీ కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కానీ మహిళలని కొట్టకూడదు. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ వైలెన్స్. దాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. ఫెయిర్ ఇనఫ్, ఫెయిరే కదా. ఎందుకంటే ఇండియాలో అంట ద వరల్డ్స్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అట్ ద డొమెస్టిక్ లెవెల్స్ అవుతుందంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మహిళలకి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు భారతదేశంలో జరుగుతాయంట. కాబట్టి ఇళ్లలో మహిళల్ని కొట్టకూడదు. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఇళ్లలో మహిళలని తిట్టకూడదు కూడా. ఐ థింక్ ఐ టోల్డ్ యు రైట్. షుడ్ నాట్ స్కోల్డ్ ఉమెన్. గట్టిగా తిట్టకూడదండి. తిట్టినా కూడా అది గృహహింస కిందే పరిగణించబడుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వైలెన్స్. కాబట్టి ఉమెన్ షుడ్ నాట్ బి స్కోల్డెడ్. కోపం వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడాలి. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిబంధన చట్టం ప్రకారం మహిళలకి భయం కలిగే విధంగా వారి వైపు కోపంగా కూడా చూడకూడదు. ఓకే, రైట్. అది కూడా ఒక రకమైన వైలెన్స్ అంట. కోపంగా కూడా చూడకూడదు అన్నమాట. క్లాసెస్ పెట్టుకోవాలి, లేదా ప్రేమగా చూడడం ప్రాక్టీస్ చేయాలి కోపం వచ్చినప్పుడు. 4, అకార్డింగ్ టు ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఒక పురుషుడి తరపు నుంచి తనకి ప్రమాదం ఉంది అని ఒక మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత, కంప్లైంట్ చేసిన తర్వాత, తన సొంత ఇంటి నుంచి కూడా ద మేల్ కెన్ బి రిమూవ్డ్ బై ద కోర్ట్. నువ్వు వెళ్ళి బయట ఉండవు, నీ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పి కోర్టు ఒక ఆర్డర్ని జారీ చేస్తుంది అనమాట. అంటే ఏంటి? కలిసి కూడా ఉండకూడదు ఒక ఇంట్లో. ఓకే, అకార్డింగ్ టు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఒక పురుషుడి తరపు నుంచి ఒక ప్రమాదం ఉంది అని ఒక మహిళ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ మహిళ సందర్శించే ప్రాంతాలకి కూడా ఆ పురుషుడు వెళ్ళడానికి వీల్లేదన్నమాట. ఆమె ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ దగ్గరికి కానీ, మార్కెట్కి వెళ్తే మార్కెట్ దగ్గరికి కానీ, గుడికి వెళ్తే అక్కడ పరిసరాలు ఎక్కడ కనిపించడానికి వీల్లేదన్నమాట. ఓకే, అంటే ఏంటి? కనిపించకూడదు కూడా, కొట్టకూడదు, తిట్టకూడదు, కోపంగా చూడకూడదు, కలిసి బతకూడదు, అసలు కనిపించకూడదు కూడా. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 పార్లమెంట్ హ్యాడ్ మేడ్ దిస్ లా. ఓకే, 2010లో సుప్రీంకోర్టు ఈ చట్టానికి అర్థాన్ని వివరిస్తూ, ఎందుకు వచ్చిన గోల వీళ్ళతోటి అని చెప్పి కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోయి తలుపులేసేసుకున్నాం అనుకోండి రూమ్లో. ఓకే, 2010లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈవెన్ సైలెన్స్ టువర్డ్స్ ఉమెన్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి తీర్పిచ్చింది అనమాట. కోపంగా వచ్చినప్పుడు మాట్లాడడం మానేసినా కూడా హింసించడం కిందే పరిగణించబడుతుంది. ఈవెన్ సైలెన్స్ ఆల్సో ఈజ్ వైలెన్స్ టువర్డ్స్ ఉమెన్. కాబట్టి మాట్లాడడం కూడా మానేయకూడదు అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటేషన్, చట్టానికి అర్థాన్ని వివరించడం. ఓకే, ఇప్పటి వరకు కూడా, అంటే ఏంటి, 2021 వరకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కేవలం వైలెన్స్, పురుషులు చేసే వైలెన్స్ని మాత్రమే గుర్తిస్తుంది అనమాట.
మరి వాళ్ళు చేసే వైలెన్స్ అది ఇంకా ఎక్కువ ఉంటుంది, అది కనిపించిన వైలెన్స్ అనమాట. మరి దానికేమీ విరుగుడు లేదా? 2021లో ఈ చట్టానికి కోర్టు మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వైలెన్స్ కెన్ బి కమిటెడ్ బై ఉమెన్ ఆల్సో అని తీర్పిచ్చింది అనమాట. ఎస్, కాబట్టి ఇప్పుడు పురుషులు కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. నాతో మాట్లాడట్లేదు, నాతో కోపంగా చూస్తుంది, నన్ను కొడుతుంది అని చెప్పి ఇప్పుడు పురుషులు కూడా కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, చట్టాలకి అర్థాన్ని వివరించడం. ఓకే, దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ. భారతదేశంలో మనం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో శాసన అధికారాలని, ఎగ్జిక్యూటివ్ పవర్స్ని డివైడ్ చేసాం కదా, కానీ జ్యుడిషియరీ పవర్స్ మాత్రం మనం డివైడ్ చేయలేదు. ఓకే, వీ హ్యావ్ క్రియేటెడ్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ విత్ ద సుప్రీం కోర్ట్ అట్ ద ఎపెక్స్. సుప్రీంకోర్టు శిఖరాగ్ర స్థాయిలో ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశాం. కాబట్టి న్యాయ అధికారాలని కూడా కేంద్రీకృతం చేశాం అన్నమాట. ఓకే, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ సెంట్రల్కి, స్టేట్స్కి డివైడ్ చేసాం, కానీ జ్యుడిషియల్ పవర్స్ మాత్రం మనం డివైడ్ చేయలేదు. సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ప్లీజ్ టేక్ డౌన్. భారతదేశంలో భారత రాజ్యాంగం న్యాయశాఖ అధికారాలను విభజించలేదు. ఓకే, న్యాయశాఖ అధికారాలను విభజించలేదు. సుప్రీంకోర్టు శిఖరాగ్ర స్థాయిలో ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్, ప్లీజ్ టేక్ డౌన్. The judicial powers have not been divided by the Constitution. The judicial powers have not been divided by the Constitution. The Constitution provides for single integrated judiciary. With the Supreme Court at the apex. Single integrated judiciary with the Supreme Court at the apex. ఓకే, రైట్. కాబట్టి సుప్రీం కోర్టుని ద ఆనరబుల్ ఎపెక్స్ కోర్ట్ అని కూడా అంటారండి. వినే ఉంటారు కదా మీరు, పదం విన్నారా? ఎపెక్స్ కోర్ట్ అంటారు సుప్రీం కోర్టుని. ఎందుకంటే ఇట్ స్టాండ్స్ ఎట్ ద పీక్, ఎట్ ద ఎపెక్స్ ఆఫ్ ద ఎంటైర్ జ్యుడిషియల్ ఎడిఫైస్. భారతదేశంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయ సౌధానికి సుప్రీంకోర్టు శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది, కాబట్టి దీన్ని ఎపెక్స్ కోర్ట్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా. సో చట్టాలకి అర్థాన్ని వివరిస్తూ, ఓకే, మన శాసన వ్యవస్థ రూపొందించిన చట్టాలు ఒకవేళ మన రాజ్యాంగానికి ఉల్లంఘనగా ఉంటే కోర్టులు ఏం చేస్తాయి? వాటిని కొట్టేస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద గవర్నమెంట్ దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. నౌ ఈ దేశంలోని ప్రభుత్వ వ్యవస్థ స్వరూపం, లక్షణాలు, ఓకే, అన్నీ కూడా మనకి దేని ద్వారా అర్థమవుతాయి? మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా అర్థమవుతాయి. ఓకే, ఈ దేశంలోని ప్రభుత్వ వ్యవస్థ స్వరూపం కానీ, లక్షణాలు కానీ, అధికారాలు కానీ, బాధ్యతలు కానీ, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ ద్వారానే అర్థమవుతాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ లిస్ట్ ఏంటి? లిస్ట్స్ విన్నారు కదా మీరు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. ఓకే, కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై పార్లమెంట్ చట్టాలు రూపొందించవచ్చు కదా. On the subjects included in the union list, only the parliament can make laws. Only the union government has administrative or executive power. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై the state legislature will make laws. So itla constitution divides the powers between the center and the states. Okay, so constitution ద్వారా మనకి మన దేశంలో ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వ వ్యవస్థ స్వరూపం కానీ, దాని అధికారాలు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ, ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. ఓకే, and constitution is described as the fundamental law of the land. రాజ్యాంగాన్ని ఒక దేశంలోని మౌలిక చట్టంగా వర్ణిస్తారు అన్నమాట. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్. The constitution is described as the fundamental law of the land. రాజ్యాంగాన్ని ఒక దేశంలోని మౌలిక చట్టంగా వర్ణిస్తారు. Constitution is described as the fundamental law of the land. రాజ్యాంగాన్ని ఒక దేశంలోని మౌలిక చట్టంగా వర్ణిస్తారు. ఓకే, now you tell me, what is the purpose of having a constitution?
రాజ్యాంగం అవసరం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు రాజ్యాంగం కావాలి? రాజ్యాంగం కావాలా? కావాలి కదా. దేనికోసం కావాలి? ఎందుకు కావాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఎ కాన్స్టిట్యూషన్? ఈ దేశంలో పరిపాలన నిర్వహించడానికి నియమాలు నిబంధనలు కావాలి కాబట్టి కాన్స్టిట్యూషన్ కావాలా? ఈజ్ ఇట్ జస్ట్ ఎ రూల్ బుక్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన ఒక బుక్కేనా కాన్స్టిట్యూషన్? అంతేనా? రైట్స్ ఏంటో చెప్తుంది, ప్రజల హక్కుల గురించి మనకి వివరిస్తుంది. ఇట్ ఈస్ అ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్, ప్రజల హక్కుల ప్రకటన రాజ్యాంగం. ఇంకా ఈ దేశంలో ప్రభుత్వ స్వరూపాన్ని మనకి వివరిస్తుంది కదా. వివిధ ప్రభుత్వ అంగాల బాధ్యతల్ని మనకి తెలియజేస్తుంది కదా. ప్రభుత్వ స్వరూపాన్ని మనకి వివరిస్తుంది. కానీ రాజ్యాంగం వెనకాల ఉన్న పరమార్థం ఇవన్నీ కాదండి. ఆల్ దీస్ ఆర్ నాట్ ద రీజన్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ రీజన్ ఫర్ హ్యావింగ్ ఎ కాన్స్టిట్యూషన్? గ్రూప్లో ఇచ్చిన బిట్ ఇంతకుముందు ఎగ్జామినేషన్లో. ఓకే, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్, బి a republican government, C a limited government, D a democratic republic. What is constitutional government? A democratic government, B republican government, C limited government, D democratic republic. Excuse me? The constitutional government is always a limited గవర్నమెంట్. రాజ్యాంగబద్ధ పాలన అంటే పరిమిత పరిపాలన వ్యవస్థ. పరిమిత పరిపాలన వ్యవస్థ. ఓహో, ఇది ఊగుతుందా? ఓకే, నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకుంటా ఉన్నాను ఇందాక నుంచి. సో ఇది ఊగుతుంది అన్నమాట ఇట్లా. ఓకే, రైట్. సో ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈజ్ ఎ లిమిటెడ్ గవర్నమెంట్. ఓకే, ఎందుకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం? ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధించే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ బిహైండ్ డ్రాఫ్టింగ్ అండ్ ఎనాక్టింగ్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు లిమిట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. విచ్చలవిడి అధికారాలు మంచిది కాదు కదా. విచ్చలవిడి అధికారాలు పిచ్చివాడి చేతిలో రాయైపోతుంది. అది ఎప్పుడు ఎవరి నెత్తి మీద పడితే ఎవరికి తెలియదు. కాబట్టి అధికారుల మీద ఎప్పుడు కూడా పరిమితులు ఉండాలండి. దే షుడ్ ఆల్వేస్ బి లిమిట్స్ ఆన్ ఎక్సర్సైజ్ ఆఫ్ అథారిటీ. ఇలా అధికారాలపై పరిమితులు విధించే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టే ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈజ్ ఏ లిమిటెడ్ గవర్నమెంట్. మనకి గ్రూప్ 2లో ఇదే కాన్సెప్ట్ మీద ఒక 4-5 బిట్లు ఇచ్చాడు. ఓకే, వాట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్? ఓకే, అసలు ఎందుకు రాజ్యాంగం కావాలి? ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధించాలి. ఓకే, అరిస్టాటిల్ అంటాడండి, ద కిక్ ఇన్ పవర్, అధికారంలో ఉన్న కిక్ ఉంటుంది చూసారా, ఓకే, ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ యూస్. ద కిక్ ఇన్ పవర్ ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ యూస్. ద కిక్ ఇన్ పవర్ ఈజ్ ఇన్ ఇట్స్ మిస్యూస్ ఆర్ అబ్యూస్. అధికారాన్ని వినియోగించడంలో ఎలాంటి కిక్ ఉండదంట, అధికార దుర్వినియోగంలో కిక్ ఉంటుందంట. దట్ మనకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ దగ్గర ఆగడంలో కిక్ ఉంటుందా? ఉండదు. రెడ్ లైట్ జంప్ చేయడంలో కిక్ ఉంటుంది కదా. అట్లాగే ఇది కూడా అధికారంలో ఉన్నటువంటి కిక్ దాని వినియోగంలో ఉండదంట, దుర్వినియోగంలో ఉంటుందంట. కాబట్టే అధికారంపై ఎప్పుడు కూడా పరిమితులు విధించాలి. ఆ పరిమితులు విధించే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని స్థాపించుకుంటాం. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ జస్ట్ ఎ రూల్ బుక్. కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ జస్ట్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ జస్ట్ ఎ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్. కాన్స్టిట్యూషన్ ఇస్ అ డాక్యుమెంట్ విచ్ ప్రొటెక్ట్స్ అవర్ రైట్స్ అగెయిన్స్ట్ అబ్యూస్ ఆఫ్ పవర్ బై ద స్టేట్. రాజ్యాధికార దుర్వినియోగం నుంచి ప్రజల హక్కులని, స్వేచ్ఛలని పరిరక్షించే ఒక ప్రతి రాజ్యాంగం. దట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు శక్తివంతంగా ఉండకూడదు, మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు శక్తివంతంగా ఉన్నాయనుకోండి, మనల్ని నిత్య నిలువున మింగేస్తారన్నమాట అధికారంలో ఉన్నవాళ్ళు కదా. తెలంగాణ స్టేట్ మొత్తాన్ని లంచ్కు డిన్నర్కు నంచుకుని తినేస్తారు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాలు పరిమితంగా ఉండాలి. ది షుడ్ బి మేడ్ అకౌంటబుల్, ది షుడ్ బి మేడ్, జవాబుదారితనం ఉండాలి.
కదా, దానికోసం. అలానే ప్రభుత్వాలు మరీ బలహీనంగా కూడా ఉండకూడదు. ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే ఏమవుతాయి, వ్యవస్థలే విచ్ఛిన్నమైపోతాయి అన్నమాట కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు, తెలుసా మీకు? వినే ఉంటారు కదా రోసయ్య, ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఎట్లాంటి ముఖ్యమంత్రి ఆయన, నాకేం తెలియదండి, ఆ సోనియా గాంధీ వాళ్ళందరూ కూర్చోమన్నారు కాబట్టి కూర్చున్నాను ఆ సీట్లో అని చెప్పి అన్నాడు. నాకేం తెలియదు, నన్నే అడగండి మీరు అనేవాడు కదా. అప్పట్లో ఎన్ని ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం, గ్రేటర్ హైదరాబాద్ ఉద్యమం కూడా జరిగింది. ఇదన్నట్టు 6 ఉద్యమాలు ఒక స్టేట్లో. ఎందుకు? ప్రభుత్వాలు బలహీనంగా ఉంటాయి. బీఎడ్ విద్యార్థుల నుంచి బీడీ కార్మికుల వరకు ప్రతి ఒక్కరు రోడ్లు ఎక్కేశారు అప్పట్లో. మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, అన్నీ. ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతాయి అనమాట. కాబట్టి ప్రభుత్వాలు బలహీనంగా ఉండకూడదు. అలా చెప్పి ప్రభుత్వాలు మరి శక్తివంతంగా కూడా ఉండకూడదు. ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వ అధికారానికి ప్రజల హక్కులకి మధ్య ఒక సమతౌల్యాన్ని స్థాపించే బాధ్యత కాన్స్టిట్యూషన్ ఇంటర్పోజెస్ ఎ వెరీ డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ అథారిటీ బై ద స్టేట్ అండ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్ బై ద పీపుల్. ప్రజల హక్కులకి ప్రభుత్వ అధికారాలకి సమతౌల్యాన్ని స్థాపించే బాధ్యత ఒక కాన్స్టిట్యూషన్కి ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వై we adopt a constitution. Okay, so a constitutional form of government by definition therefore is a limited form of government. ఇది ఇంతమంది ఎగ్జామినేషన్లో ఇచ్చారండి, రాసుకోండి. A constitutional form of government is described as a limited form of government. రాజ్యాంగబద్ధ పాలన అనగా పరిమిత పరిపాలన వ్యవస్థ. A limited form of government. The primary objective in establishing a constitution is to limit the exercise of power, ఇంకొకసారి చెప్పినప్పుడు ఇంకొకలాగా వస్తుంది. ఏమని చెప్పాను? చెప్పండి. The primary objective in establishing a constitution is to limit the exercise of power by the state. Telugu please take down. రాజ్యాంగబద్ధ పాలన అనగా పరిమిత పరిపాలన వ్యవస్థ. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నట వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ అధికారాలపై పరిమితులను విధించుట. ఓకే, అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగబద్ధ పాలన అనే భావన, ద ఐడియా, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రపోజ్డ్ బై, ఈ బిట్ కూడా ఒకసారి ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. ఎనీ ఐడియా? ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ బయాలజీ ఆల్సో, అరిస్టాటిల్. అండ్ రాసిన గ్రంథం పేరు పాలిటిక్స్. రాసుకోండి. ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ was for the first time proposed by Aristotle. In his book Politics. రాజ్యాంగబద్ధ పాలన అనుభావనను మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్
తన గ్రంథము పాలిటిక్స్లో ప్రతిపాదించాడు. తన గ్రంథం పాలిటిక్స్లో ప్రతిపాదించాడు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ని మనం ఒక దేశంలోని సర్వోన్నత చట్టం లేదా మౌలిక చట్టంగా వర్ణించుకున్నాం కదా. కాన్స్టిట్యూషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఒక నియర్లీ 500 ఆర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. యాక్చువల్గా 395 ఆర్టికల్స్, నెంబర్ ఇంకా 395 కదా. తర్వాత క్లాజెస్ చాలా యాడ్ చేశారు, అమెండ్మెంట్స్ ద్వారా కొత్త ఆర్టికల్స్ని యాడ్ చేశారు కదా. ఓకే, సో నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఇస్ స్టిల్ 395. 396 ఆర్టికల్ ఇప్పటికి ఇంకేం లేదు, 395 ఉన్నాయి ఇప్పటికి కూడా. ఈచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లా. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అధికరణ కూడా ఒక చట్టం. ఓకే, ఇలా రాజ్యాంగంలో ఉన్న వివిధ అధికరణలలోని అంశాలని రాజ్యాంగ చట్టాలు అని చెప్పి అంటారు అన్నమాట. The laws which are incorporated in the Indian Constitution in the form of articles are called as constitutional laws. Okay? The state should not violate an individual's right to life and personal liberty. రాజ్యం వ్యక్తి జీవించే మరియు వ్యక్తిగత స్వేచ్ఛని ఉల్లంఘించరాదు. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 21. వెరీ గుడ్, ఆర్టికల్ 21. ఓకే, ఇది ఒక లా. రాజ్యం వ్యక్తి జీవించే హక్కును ఉల్లంఘించకూడదు. ఓకే, వ్యక్తిగత స్వేచ్ఛని ఉల్లంఘించకూడదు. ఇది ఒక లా, రైట్? సో ఈచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ లా, రైట్? ఆర్ విత్ మీ, రైట్? ఇవన్నీ కూడా రాజ్యాంగ చట్టాలుగా వర్ణించబడతాయి అన్నమాట. దీస్ ఆర్ ద ఫండమెంటల్ లాస్. దే ఆర్ ద ఫండమెంటల్ లాస్. ఓకే, ఇలా రాజ్యాంగ చట్టాలు కాకుండా మన అసెంబ్లీస్, మన పార్లమెంట్ కూడా చట్టాలు రూపొందిస్తాయి కదా. లాస్ ఆర్ మేడ్ కదా, దన్ ఇట్. సో కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ని కాన్స్టిట్యూషనల్ లాస్ అంటారు. మన పార్లమెంట్, మన స్టేట్ లెజిస్లేచర్స్ రూపొందించే లాస్ని ఆర్డినరీ లాస్ అని చెప్పి అంటారు అన్నమాట. సాధారణ చట్టాలు అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో ఫస్ట్ కేటగరైజేషన్ కాన్స్టిట్యూషనల్ లాస్, ఆర్డినరీ లాస్. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాలు. ఈ సాధారణ చట్టాలు ఏవి కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఓకే, మధ్యకాలంలో సెల్ ఫోన్లు చాలా దుర్వినియోగం అవుతున్నాయి కదా. సెల్ ఫోన్స్ దే ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే, ఇదనట్. కాబట్టి పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఏమని? రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నో చాటింగ్, నో టెక్స్టింగ్, నో మెసేజింగ్. అలాగే చట్టం పార్లమెంట్ చేసింది అనుకోండి. ఓకే, ఈ చట్టం చెల్లుద్దా చెల్లదా? ఈ చట్టం యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేయరా? నేను కూడా చేయను. ఓకే ఓకే, క్వశ్చన్ చేస్తావా చేయవా కాదు, ఈ చట్టం చెల్లుద్దా చెల్లదా? ఈజ్ దిస్ లా వ్యాలిడ్ ఆర్ నాట్? ఇలాంటి చట్టం చేసే హక్కు, అధికారం పార్లమెంట్కి ఉందా లేదా? మంచిదే కదండి. నైట్ 12 o'clock తర్వాత అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. కాబట్టి ఆఫ్టర్ 12 నో చాటింగ్, నో టెక్స్టింగ్, నో మెసేజింగ్. గుడ్. చెల్లుద్దా చెల్లదా? వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? పని చేసుకోండి, కాల్ చేసుకోండి, చాటింగ్లు చేయకండి అంటున్నారు పార్లమెంట్. ఓకే, పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టకండి, చాటింగ్లు చేయకండి అంటుంది. చెల్లదా చెల్లదా? చెల్లదు. ఎందుకు చెల్లదు? మనం ఒప్పుకోం కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఆర్టికల్ 19(1)A ప్రొవైడ్స్ ఫార్ ఎ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. భావ ప్రకటన మరియు వాక్ స్వాతంత్రాన్ని ఒక ప్రాథమిక హక్కుగా 19(1)A అధికరణ ప్రకటిస్తుంది. రాజ్యాంగంలో ప్రకటించారండి. దీన్ని వైలేట్ చేసే అధికారం మన పార్లమెంట్కి లేదు. సో రాజ్యాంగ చట్టాలకి కట్టుబడే సాధారణ చట్టాలు ఉండవలసి ఉంటుందన్నమాట. ద ఆర్డినరీ లాస్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ లాస్. ఓకే, విల్ కంటిన్యూ టుమారో.
And tomorrow we'll start with Indian polity. We'll start with the first topic in Indian polity, that is a historical background of Indian constitution. We'll start with that. If you have any doubts, you can ask me. Any doubts, dear friends? Okay? Any kind of problem? You won't have problems, I'm sure. Okay? Any kind of doubts you have, you can ask me. Thank you so much. See you tomorrow.